వినాలి, దేవుడు తెలియాలి, దేవుడి మాటలు వినాలి. ఎందుకంటే దేవుడు అందరికీ కావాలి, దేవుని మాటలు అందరికీ కావాలి. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే సమస్తము దేవుడి నుండే కలిగింది. ఒకసారి మనం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. దేవుడు ఎవరో ముందు మనం చూసిన తర్వాత ఆయన ఏర్పాటు చేసినవి ఏంటో రెండు విషయాలు మన పాఠంలో ఉన్నాయి కదా. ఆ విషయాలను ఆలోచన చేయాలి అంటే ముందు దేవుడు ఎవరు అది మనం ఎరగవలసిన అవసరం ఉంది. ఇష్టం అవ్వచ్చు, ఇష్టం కాకపోవచ్చు, కానీ దేవుడి గురించి తెలియవలసిన అవసరత ప్రతి మానవుడికి ఉంది. దేవుని గురించి ఎందుకు ఎరగాలి, ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు దేవుడి మాట వినాలి అంటే చచ్చిన తర్వాత చాలా ప్రమాదాన్ని అనుభవించవలసిన అవసరత, శిక్ష పాత్రులుగా ఎంచవలసిన అవసరం ఉంది. కాబట్టి వాటిని తప్పించుకోవాలంటే బ్రతుకుండగానే మనిషి దేవుడిని ఎరగాలి, దేవుడు మాటలను వినాలి అంతే. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాము. మధ్య నిలిచి చెప్పిన ఏమనగా ఏదెన్సు వారలారా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఏదెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు నేను తిరిగి మీ దేవతా ప్రతిమలను చూశాను. ఏదెన్సు వారలారా, చాలా భక్తులు, చాలా మంచివాళ్ళు మీరు. నేను చూశాను, మీ పట్టణం అంతా తిరిగి చూశాను, మీ యొక్క ఈదులన్నీ నేను తిరిగి చూశాను. చాలా భక్తి కనపడింది మీలో, దైవం పట్ల చాలా భక్తి కనపడింది, చాలా మంచివారు మీరు అందరూ. అయితే నేను మీ పట్టణాన్ని తిరిగి చూసినప్పుడు, మీ ఈదులన్నీ నేను తిరిగి చూసినప్పుడు తెలియబడిన దేవుడికి ఈ గుడి అని ఒక గుడి కట్టి ఉంది. ఆ గుడి మీద ఒక పేరు రాస్తుంది. ఏంటి అంటే, మాకు ఎవరైనా ఒకవేళ తెలియని దేవుడు ఎవరైనా ఉంటే ఆ దేవునికి ఈ గుడి అని ఒక పేరు గుడి మీద రాస్తుంది. ఆ తెలియబడిన దేవుడు ఎవరో ఏదెన్స్ పట్టణస్తులారా, ఓ ఏదెన్స్ పట్టణంలో ఉన్న ప్రజలారా, తెలియబడిన దేవుడు, మాకు తెలియని దేవుడు ఎవరైనా ఉంటే అని రాశారే, ఆ దేవుడు ఎవరో నేను చెప్తున్నాను వినండి అన్నాడు. ఆయన వెళ్ళి ఎవరోనంట, ఎవరో మనకు తెలియని దేవుడి కోసం చెప్తారంట అని అందరూ అలాగా చూస్తూ ఉన్నారు. ప్రజలు చాలా జ్ఞానవంతులు, ఫిలాసఫర్స్ ఉంటారు ఎథెన్స్ లో, కానీ దేవుడు తెలియలే అసలు దేవుడు. అలాగే మనం మన సర్కిల్లో, మన మనుగడలో సదవర్లు ఉంటారు, తెలివైన వారు ఉంటారు, అనేక మంది ఉంటారు. కానీ ఈ లోక జ్ఞానం దేవుడిని ఎరగడానికి సరిపోదు. ఫిలాసఫర్స్ కూడా ఎథెన్స్ లో ఉన్నప్పుడు దేవుడిని తెలుసుకోకుండా పోయింది ఆ జ్ఞానం. తండ్రైన దేవుడు ఏం చేశాడు అంటే, తన వైపు జనాలు తిప్పుకోవాలని, తను పుట్టించిన మనుషుల్ని తన వైపు తిరగాలని తన సువార్తిని పంపించి తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, చదువుతాము. దేవుడు ఎవరో మనం గుర్తుపెట్టుకోలేదు. జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు. దేవుడు ఎవరో చెప్పాడు అక్కడ. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే సమస్తమును ఆ జగత్తును, అందులో సమస్తమును, ఆకాశమును అందులో సమస్తము, భూమి అందులో సమస్తము, సముద్రం అందులో సమస్తము నిర్మించిన దేవుడు. తానే ఆకాశానికి భూమికి ప్రభు. తానే అనే మాట ఎందుకు వాడాడంటే, జగత్తును అందులో సమస్తం నిర్మించిన దేవుడు ఉన్నాడే, ఆ దేవుడే ఆకాశానికి భూమికి ప్రభు, రాజు. ఆకాశం ఆయన మాట వింటదంట, భూమి ఆయన మాట వింటదంట, సముద్రము ఆయన మాట వింటదంట. వీటన్నిటికీ రాజు అంట. అల్లు ఆగు నడు అంటే నడుస్తుంటాయంట. ఆయన దేవుడు అంటే. తెలియబడిన దేవుడు ఎవరో తెలుసా? జగత్తు అన్న సమస్తం నిర్మించిన దేవుడు.
ఆ నిర్మించిన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆకాశానికి భూమికి ప్రభు అయి ఉన్నాడు. అంటే మొత్తం ఆకాశంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ కింద ఉండవలసిందే. ఆయన అధికారంలో ఉండవలసింది, ఆయన తెలియబడిన దేవుడు అంటే చక్కగా వివరిస్తున్నాడు. ఆ తర్వాత ఆకాశానికి భూమికి ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో ఇప్పుడు జగత్తును అందరు సమస్త నిర్మించిన దేవుడు ఉన్నాడే, ఆ దేవుడు ఆకాశానికి భూమికి ప్రభు అయి ఉన్నాడా. దేవుడు ఏం చేస్తాడు అంటే మనుషులు చేతులతో చేసిన వాటిలో నివసించే దేవుడు కాడు, అలాంటి వాడు కాడు ఈయన. మరి అలాంటి వాడు అబ్బా, ఆయన చాలా గొప్పవాడు. ఈయన ఎలాంటి దేవుడు అంటే ఆకాశం నా కుర్చీ, భూమి నా పాదపీఠం, నేను ఆకాశంలో కూర్చొని కాళ్ళు భూమి మీద పెట్టుకుంటాను, నేను అలాంటి దేవుణ్ణి. తెలుసా దేవుడు? ఇలాంటి గొప్ప దేవుడు మనకు తెలుసా? ఎరగవలసిన అవసరం ఉంది. ప్రతి మానవుడు ఎరగవలసిన అవసరత. ఆకాశం అందులో సమస్తం నిర్మించిన దేవుడు అంటీనా, ఆకాశానికి భూమికి ప్రభు అంటీనా. ఆయన ఆకాశంలో కూర్చొని పాదాలు భూమి మీద పెడతాడంటే ఎంత పెద్ద దేవుడా ఆయన, ఎంత గొప్ప దేవుడా. ఎరగవలసిన అవసరం ఉంది, లేకపోతే శిక్ష భరించవలసిన అవసరం ఉంటుంది సచ్చిన తర్వాత. ఆయన ఈ సమస్త సృష్టించి ఆకాశం భూమికి ప్రభు అయిన దేవుడు. ఆయన ఆకాశం మీద కూర్చొని పాదాలు భూమి మీద పెట్టుకున్న దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రజలందరికీ అందరికీ జీవమును ఊపిరిని భూమి మీద పుట్టే ప్రతి మానవుడు, వాడు పొట్టుడవచ్చు, పొడుగుడవచ్చు, తెల్లడవచ్చు, నల్లడవచ్చు, ధనవన్నవాడవచ్చు, ధనం లేనుడవచ్చు, చదువు ఉన్నవాడవచ్చు, చదువు లేనుడవచ్చు, ఆడు ఎరుబాబుడు అవ్వచ్చు, తెలివైనడు, ఎవడైనా మానవ జన్మ ఎత్తున్నాడు ప్రతి ఒక్కడికి ఆయన ఏం చేస్తున్నాడంటే జీవము ఊపిరి దయచేస్తున్న దేవుడు అనేది ఎరగవలసిన అవసరం ఉంది. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే జీవం ఊపిరి ఇవ్వడం వల్ల బ్రతుకుతున్నాం అన్న సంగతిని మనం ఎరగాలి. అంటే దేవుడు ఎవరో ఎంత చక్కగా ఆయన స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నాడు చూడండి. జగత్తు అందరు సమస్య నిర్మించినోడు ఆయన అయితే మరి ఉన్నవని ఎక్కడికో మనకు తెలియదు, కానీ అవన్నీ ఆయన కింద ఉన్నవే. ఇంకో విషయం ఏంటంటే ఆకాశానికి భూమికి రాజంట ఆయన. ఆకాశాన్ని శాసించేవాడు, భూమిని శాసించేవాడు, సముద్రం శాసించేవాడు. అంటే ఇంకా ఆయనకన్నా గొప్పవాడు ఎవరు లేరు అనే సంగతిని ఎరగాలి. 3 ఆకాశమే కూర్చుంటాడంట ఆయన, కాళ్ళేమో పాదాలేమో భూమి మీద ఎడతాడంట ఆయన. ఆకాశం ఆయన ముట్టిపేట, భూమి ఆయన పాదపీఠము. ఎంత గొప్ప దేవుడు తెలుసుకున్నావా ఇప్పుడు? అది దేవుడి కోసం అందరికంటే గొప్ప దేవుడు అంటే ఈయన ఎరగాలి మనము. ఈయన ఏం చేస్తున్నాడంటే మన అందరికీ జీవం ఊపిరి సమస్తము దయచేస్తున్నాడు అన్నాడు. ఆయన యొక్క నుండి తనకు ఏదైనా కొదువైనట్టు మనుషుల చేతులతో సేవించబడేవాడు, మనుషుల చేతి చేష్టలతో సేవించబడేవాడు మాత్రమే కాడండి దేవుడు. మరి ఈయన ఎలా సేవించాలో ఎలా పూజించాలో అంటే వేరే పద్ధతి. ఈయన చేతులతో సేవించబడే దేవుడు కాడు. గుర్తి ఎరగవలసిన అవసరత భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఉంది. ఆయన మరియు యావత్ భూమి జాగ్రత్త పెట్టుకోవాలి. 26వ వచనం, యావత్ భూమి మీద అంటే ఈ భూ ప్రపంచం మీద మానవ జాతి ఉద్భవించాలి, కాపురం ఉండాలని ఒకరి నుండి ఆయన ప్రతి జాతి మనిషిని పుట్టించాడు. యావత్ భూమి మీద ఆయనకి ఈ యావత్ భూమి మీద ప్రజలందరూ విస్తరించాలి. ఈ భూ ప్రపంచం అంతటా మానవ జాతి కాపురం ఉండాలి అంటే ఈయన ఏదో ప్లాన్ అవుట్ చేయవలసిన అవసరత, పరిస్థితి ఏర్పాటు చేయవలసిన అవసరత ఉంది. కాబట్టి మనుషులందరూ భూమిని నింపాలి. ఆదికాండంలో 1:28 ఆదాముని ఆశీర్వదిస్తే ఏమంటున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అన్నాడు. ఇక్కడేమన్నాడంటే యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని పుట్టించాను అంటున్నాడు. వారు ఒకవేళ దేవుడు తడవలాడు కనుగొందరేమోనని వారి నివాస స్థలం యొక్క
పొలిమేరులు ఏర్పాటు చేశాడంట, నిర్ణయ కాలాలను ఏర్పాటు చేశాడంట. దేవుడు తెలుసుకోవాలని, అందరూ దేవుడిని తెలుసుకోవాలి, ఆయన ఆలోచనలు తెలుసుకోవాలి, ఆయన నిర్ణయాలు తెలుసుకోవాలి. అర్థం పర్థం లేని జీవితం జీవించేసి చచ్చితే ఆ జీవితానికి అసలు వాల్యూ ఉండదు. అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ భూ ప్రపంచం మీద మానవ జాతి కాపురం చేయాలి అన్నాడు. అందుకని ఏం చేశాడంటే దేవుడు ఈ లోకం పుట్టక ముందు, నేను బయటకు వస్తున్నా మీరేమనుకోవద్దు, సినిమా చూసినప్పుడు అబ్బా బాగా ఉంది, అబ్బా చాలా బాగుంది, ఏమి హీరో ఏం చేశాడు అంటుంటూ ఉంటారు. మనం ఈ సందడి చేయడానికి సినిమా చూడాలి. సినిమా చూడాలంటే సినిమా రావాలి. సినిమా రావాలంటే దాని వెనకాల నిర్మాత ఎంత కష్టపడతాడు, కథ ఎంత రాస్తాడు, ఎంత క్రియేట్ చేయాలి, అతను క్రియేట్ చేసి దాన్ని రాసి ఒక చిత్రాన్ని నిర్మించి చూస్తే అప్పుడు మన కంటికి కనపడుతుంది. అలాగే దేవుడు కూడా ఈ ప్రపంచం లేనప్పుడు ఆయన ఒక కథ, ఒక నిర్మాత, ఒక డైరెక్టర్, ఆయన నిర్ణయాలు చేసుకుని అన్ని పెట్టేసిన తర్వాత ఏం చేశాడు అంటే మనకు పిక్చర్ చూపించాడు అనమాట. ఇదంతా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పిక్చర్ అంతా చూసి జరుగుతున్న విషయాలన్నీ చూసి మనం ఏం చేయాలంటే అబ్బా ఎంత గొప్ప దేవుడా, ఎంత జ్ఞానవంతుడా అని మన దేవుడిని ఏం చేయాలంటే మహిమపరచాలి. అది అందుకని దేవుడు ఏం చేశాడు అంటే ఈయన అనుకున్నవి జరగాలి అంటే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను స్థాపించాలి. అదేంటి అంటే వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థను దేవుడు స్థాపించాలి. ఈ వివాహ వ్యవస్థ ద్వారానే మానవ జాతి ఉత్పత్తి అవ్వి ఈ భూమి మీద అంతా కాపురం ఉండాలి. ఇది దేవుడు ఆలోచన. అందుకని దేవుడు వివాహ వ్యవస్థానికి స్థాపకుడు ఎవరంటే దేవుడే. వివాహ వ్యవస్థను స్థాపించింది ఎవరండి? దేవుడే. మన పెదనాన్నో, మన చిన్నమ్మో, లేకపోతే మన ప్రభుత్వం, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్, మన తాతలో, మన ముత్తాతలో ఎవ్వరు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. వివాహ వ్యవస్థ స్థాపకుడు ఎవరు అంటే సాక్షాత్తు దేవుడు తప్ప ఇంకెవ్వడు కాదు. ఆ సంగతిని మనం గుర్తెరగాలి. వివాహ వ్యవస్థని స్థాపించిన వాడు దేవుడైన సంగతిని వివాహం చేసుకున్న వారు అవ్వచ్చు, వివాహం చేసుకోలేని అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ సంగతిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వివాహ వ్యవస్థను మనుషులు ఎవ్వరూ స్థాపించలేదు. లేకపోతే ప్రభుత్వమా, లేదా డిపార్ట్మెంటా, లేదా మా అమ్మ నాన్న, లేదా మా తాత మామ, లేదా మా పెదనాన్న, మా చిన్న అన్న, మా పెద్దమ్మ ఎవ్వరూ స్థాపించలేదు. దేవుడే ఈ వివాహ వ్యవస్థను స్థాపించాడు అన్నమాట. ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఎలా డిజైన్ చేశాడు అంటే చాలా ఒక ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. వివాహ వ్యవస్థను ఎలా డిజైన్ చేశాడు అంటే ఒక పరిశుద్ధుడు, ఓ పరిశుద్ధుడైన పురుషుడు, ఓ పరిశుద్ధుడైన స్త్రీ వివాహం చేసుకోవాలనే దేవుని యొక్క ఏర్పాటు అన్నమాట. పరిశుద్ధుడైన స్త్రీ, పరిశుద్ధుడైన పురుషుడు వివాహం జరిపించుకోవాలి. ఇది దేవుని యొక్క వివాహ డిజైన్ లేదా మ్యారేజ్ డిజైన్ అన్నమాట. రెండు, ఈ పురుషుడు ఈ స్త్రీ కల్మషం లేని వారిగా ఉండి వివాహం చేసుకోవాలి. ఎబ్రీ పత్రిక 13:4 ప్రకారంగా వివాహం అన్ని విషయములలో ఘనమైనది. పానుపు నిష్కల్మషం అంటే, పానుపడి నిష్కల్మషం అంటే స్త్రీలో ఏ కల్మషం ఉండకూడదు, పురుషుల్లో ఏ కల్మషం ఉండకూడదు. దేనికి? వివాహానికి. వివాహానికి ఏం ఉండకూడదు? స్త్రీలో కల్మషం ఉండకూడదు, పురుషుల్లో కల్మషం ఉండకూడదు. దేవుడు చేసిన వివాహ డిజైన్ ఇది.
స్త్రీ పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధురాలు ఉండాలి. పురుషుడు పరిశుద్ధుడై ఉండాలి. స్త్రీ కల్మషం లేనిదై ఉండాలి. పురుషుడు కల్మషం లేనివాడిగా ఉండాలి. వివాహం దేవుడు ఏర్పాటు చేసిన డిజైన్. 3, దేవుని నియమం ప్రకారంగానే వివాహం జరగాలి. ఇప్పుడు జరిగే కంత్రి వివాహాలండి. ఇప్పుడు అన్ని అర్థం పర్థం లేని వివాహాలండి. వివాహాలు కాదండి అయ్యి. ఎవడైనా అమ్మాయిని ప్రేమితో లేపుకొచ్చేస్తున్నాడండి, అది వివాహం అన్నది. అంటే అది వివాహం అన్నది లేపుకొచ్చేసాడు తీసుకుపోయాడు అంటారా కానీ భార్య భర్తలనే అనరా. వాళ్ళ జీవితాంతం బ్రతికి పిల్లల కన్నా ఆడు లేపుకొచ్చేసాడు రా, అటు లేచిపోయిందిరా అంటారే కానీ వాళ్ళ భార్య భర్తలు అనేది కాదు. అక్కడ భార్య భర్తలుగా బ్రతకాలి అంటే బంధం, వివాహ బంధం, భార్యాభర్తలు బంధంగా తీర్చిదిద్దేదే వివాహ బంధం. ఒక తాడి చెట్టు ఎక్కినప్పుడు, ఒక కొబ్బరి చెట్టు ఎక్కినప్పుడు కాళ్ళకి 2 కాళ్ళకి అది కడతారు, గుద ఏమంటారు దాన్ని, బంధం అంటారు. ఆ బంధం ఏంటి, ఎందుకు అంటే ఇలా ఎక్కినప్పుడు కాళ్ళు పైకి ఎక్కినప్పుడు అది ఏం చేస్తుందంటే కొబ్బరి చెట్టుని జారిపోకుండా కిందకు వచ్చేయకుండా కొబ్బరి చెట్టుకి నీకు ఆ సంబంధం లేకుండా విడిపోకుండా బంధం ఏం చేస్తుందంటే కొబ్బరి చెట్టు నిన్ను కట్టి పెడుతుంటుంటది. అదే వివాహ బంధం ఏం చేస్తుందంటే భార్య భర్తనే ఏం చేస్తుందండి, కట్టి పెట్టుతుంది. అది వివాహ డిజైన్. లేపుకొచ్చాడు బంధం కాదు, అది ఉంచుకోవడం బంధం అవుతుంది. దేవుడు అలాంటి వివాహ వ్యవస్థ డిజైన్, వివాహంలో అలాంటి డిజైన్ చేయలేదు. ప్రేమించడం అంటాడు, ప్రేమించడం ప్రేమలో దోమలు బైబిల్లో లేవు. అది ప్రేమించడం కాదు. అమ్మాయి ఎర్రగా ఉందని వ్యామోహం. అది అమ్మాయి తెల్లగా ఉంది లేదా బాగా చదువుతుంది, లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు, లేదా అమ్మాయి తల్లిదండ్రులకి డబ్బులు ఉన్నాయి, జాయిగా మనం లైన్ లో పెట్టేసామంటే మన లైఫ్ అలా పోద్ది అనుకునే ఏదో ఆలోచనలు అవకాశం కాదు. ప్రేమ కాదు, అది వ్యామోహం. ప్రేమకి ఉన్న లక్షణాలు వేరు. కొరింథీయుల మొదటి 13 అధ్యాయంలో ఉన్న ప్రేమ మీకు తెలిసిన విషయమే. ప్రేమ అంటే ఏంటో అనే విషయాలు దేవుడు వివాహ వ్యవస్థను భూమి మీద ఏర్పాటు చేశాడనే సంగతిని ప్రతి స్త్రీ పురుషుడు ఎరగాలి. 2, ఆ వివాహం ఎలా జరిపించుకోవాలంటే పురుషుడు పరిశుద్ధుడు ఉండాలి, స్త్రీ పరిశుద్ధురాలై ఉండాలి. 3, స్త్రీ కల్మషం లేనిదై ఉండాలి, పురుషుడు కల్మషం లేని వాడే ఉండాలి. అంటే కల్మషం లేనిదై కల్మషం లేనివాడంటే అర్థం ఏంటంటే ఏదో చదువుకునేటప్పుడు ఏదో కాలేజీలో ఏమన్నా ప్రేమించేసి ఏదో చేసేసి అమ్మాయి, చదువుకునేటప్పుడు ఏదో ప్రేమించేసి అబ్బాయి ఇలా ఉండి తర్వాత ఎవరినో పెళ్లి చేసుకుంటే అది ఏమవుతుంది, కల్మషం అయిందా లేదా? వివాహ బాంధవ్యం ఎలా చేసుకోవాలంటున్నాడో కల్మషం ఉండకూడదు స్త్రీకి, కల్మషం ఉండకూడదు పురుషుడికి. పరిశుద్ధుడే ఉండాలి, పరిశుద్ధురాలే ఉండాలంటే ఎవడో ప్రేమిస్తుంది అదేదో మోసం చేస్తాడు, వచ్చేస్తా ఇంకొకటి ఎవడో తలమాసిన దొరుకుతాడు, అది టోపీ వేసేస్తుంది అన్నమాట. అది వివాహం అవుతుంది. ఆడెవడో ఏదో అమ్మాయి నాలా చూస్తాడు ఏదో చేస్తాడు, అవసరం తీర్చుకుంటాడు, వాళ్ళ కట్నం ఎవరో వదిలేసి ఏదో మోసం చేసేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అది వివాహం అవుతుంది. వాళ్ళు పరిశుద్ధుల వాళ్ళు, జారుల వాళ్ళు, జారత్వం వాళ్ళది. కానీ దేవుడు వివాహ బాంధవ్యంలో అలాంటిది ఏం పెట్టలేదు. వివాహ వ్యవస్థ చాలా పరిశుద్ధంగా ఉండాలంట. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. వివాహ బాంధవ్యం పరిశుద్ధంగా ఉండాలి, ఒక ప్రత్యేకంగా జరగాలి. దేవుడు నియమం ప్రకారంగా వివాహ వ్యవస్థ జరగాలి, ప్రభువునందు జరగాలి. వివాహ వ్యవస్థ చాలా శ్రేష్టమైనది. వివాహ బాంధవం నీకు ఎన్ని సంవత్సరంలో పెళ్ళైందమ్మా? ఆయన చూస్తాడు, అయినారైనా చెప్పు చాలమంటారు అంటున్నారా? మీ చూపుకి అర్థం ఎన్ని సంవత్సరాలు అయిందండి అంటే? మీ అమ్మగారు నాన్నగారి దగ్గర మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 19 సంవత్సరాలు. దేవుడు ఒకవేళ బైబిల్ వేసి 70 సంవత్సరాలు, అధిక వాళ్ళు ఉంటే 80 సంవత్సరాలు. ఒకవేళ దేవుడి చిత్తం అయితే మీకు దీర్ఘాయుష్ ఇచ్చాడు అనుకో, తల్లిదండ్రులు 19 సంవత్సరాలు ఉన్నారు. ఎక్కువ సంవత్సరాలు ఎవరి దగ్గర ఉండాలి?
ఇలా అంతే కదండి. నేనున్నానండి 22, 23 సంవత్సరాలు నా తల్లిదండ్రుల దగ్గర ఉంటాను. జీవితాంతం ఎక్కడ ఉండాలి? నేను భార్య దగ్గర ఉండాలి. నా భార్య 21 లేదా 18 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నది అనుకోండి, జీవితాంతం ఎవరి దగ్గర ఉండాలి? ఎక్కువ సంవత్సరాలు ఎవరి దగ్గర ఉంటారండి? భర్త ఎక్కువ సంవత్సరాలు ఎవరి దగ్గర? తల్లిదండ్రుల దగ్గర, భార్య దగ్గర? భార్య దగ్గరే. భార్య ఎక్కువ సంవత్సరాలు ఎక్కడ ఉంటుందండి? భర్త దగ్గర ఉంటుందండి. అదండి వివాహ బంధం అంటే. వివాహం అంతగా కట్టి పెట్టేస్తుంది, అంత విలువైందండి. ఇప్పుడు ఎవరున్నారండి? నువ్వే మొగుడా నాకు? నువ్వే మొగుడా? ప్రపంచంలో మొగుడు దొరకడా నాకు? కొంచెం నాడుగా మాట్లాడుతున్నా ఏమనుకోద్దా? డైలాగులు అలాంటి డైలాగులు వింటున్నాను నేను. నువ్వే మొగుడా? ప్రపంచంలో ఎవడో మొగుడు లేడా? బోల్డ్ మంది మొగుళ్ళు, నేను వెళ్ళాలి అంటే ఏం అర్థమైంది? వివాహ బంధం ఏం అర్థమైంది? అది ఏం అర్థమైందండి ఆవిడకి? వివాహ బంధం అర్థం కాలేదు. చొక్కా మార్చేస్తున్నారండి ఇప్పుడు. తప్పండి. కారణం వివాహ వ్యవస్థ కోసం వాళ్ళకి పూర్తి అవగాహన లేదు. 5, ఈ వివాహ వ్యవస్థ ద్వారా స్త్రీ పురుషులు జతపరిచేది ఎవరంటే దేవుడే. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయంలో 6వ వచనం నుంచి మనం చదివితే, కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అన్నాడండి. అంటే దేవుడు జతపరిచిన వారిని ఏం చేయకూడదండి? అంటే వివాహంలో స్త్రీ పురుషుల్ని ఎవరు జత చేస్తున్నారండి? దేవుడే జత. మరి మనం ఏమంటామండి? నీ పేరేం పేరు తల్లి? నాగమణి గారు చుట్టాలకు చూసింది అనుకోండి, ఆ మేనగోడలకి భార్య భర్తలు అంతా ఏదో సమస్య వస్తుంది, రాకండి ఎవరికి ఉండదు. ఒక కూర దగ్గర వస్తుంది, అదే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తానండి అంటే వెళ్ళొద్దాను, తర్వాత వెళ్ళికెళ్ళి అన్నప్పుడు వచ్చేస్తుంది. రాదా? ఏమండి మా అమ్మగారి ఇంటికి వెళ్తానండి. మా అన్నయ్య కదా వెళ్ళా, ఈ అత్తమాల అమ్మగారి ఇంటికి ఇంకా ఉండిపో అన్నాడు అనుకోండి, సింపుల్ ఎగిరిపోతాయి. ఎగరవండి. అప్పుడు చూడాలండి ఎంత అందంగా ఉంటారు వాళ్ళ మొక్కలు. మామూలుగా ఉండదండి, అయిపోతాయి నిద్ర. మొఖం చూడలేవండి. అలాంటిటప్పుడు అంత సీరియస్ చేయకుండా ఒక ఐస్ క్రీమ్ తెచ్చి అప్పటిది కానీ ముందు ఐస్ క్రీమ్ తినంటే ఎలా ఉంటుందండి గొడవ? ఎలాగ వస్తాయి, రావండి కదరు, వస్తాయి. అలాంటిటప్పుడు తన మేనగోళ్ళు ఏమంటదంటే, ఇదంతాను మా మేనత్తే చేసింది, ఇదంతాను మా మేనత్తే పెళ్లి చేసింది, ఇదంతాను. లేకపోతే నేను హాయిగా ఏ మహిళని అల్లుడిని చేసుకుందును, నిన్ను చేసుకోకపోతున్నాం, మా మేనత్తే చేసింది ఇదంతా అంటదండి. ఎంతకీ ఆవిడకి ఏమర్థమైంది? ఎవరు జత చేశారు అంటుంది? మేనత్త అంటుందండి. మేనత్తలో తల్లిదండ్రులు ఎవరే కాదండి మనకు జత చేసి భార్య భర్త జత చేసింది ఎవరంటే మత్తయి సువార్త 19:6లో దేవుడు జతపరుస్తున్నాడు అన్న సంగతిని ఎరగాలి. వాళ్ళిద్దరిని ఎవరిని జతపరిచాడండి? దేవుడు. నిన్ను నన్ను దేవుడు జతపరిచాడు. మీ నాన్న కాదు, మా నాన్న కాదు, మీ మేనత్త కాదు, మా మేనత్త కాదు, మా పెద్దమ్మ కాదు, మీ పెద్దమ్మ. మీ భాషలో ఏమంటారు? దొడ్డ. మీ దొడ్డ కాదు, మా దొడ్డ కాదు. ఎవరు జత చేశారు? దేవుడు జత చేయడం సంగతిని ఎరగాలి. 6, వివాహ వ్యవస్థను ఎలా డిజైన్ చేశాడు దేవుడు అంటే, అన్యులు విశ్వాసులు పెళ్లి చేసుకోవాలని దేవుడు డిజైన్ చేయలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివినట్లయితే, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 3వ వచనం, నీవు వారితో వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమార్తెను వాడి కుమారునికి ఇయ్యకూడదు. దేవుడు ఖచ్చితంగా నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు అన్నమాట. అంటే వివాహం ఎలా జరగాలి? విశ్వాసులే పెళ్లి చేసుకోవాలని దేవుడి డిజైన్, అది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ అది. అంతేగాని విశ్వాసి అవిశ్వాసికి పెళ్లి
కుదరదు, చేయకూడదు. ఎప్పుడైనా ఎద్దుకి గేదెకి బండి కడతామా? ఎద్దుకి గేదెకి బండి కడితే ఎలా ఉంటుందండి? కుదురుద్ది అసలు? కుదరదు. అలాగే విశ్వాసికి అన్యుడికి, అన్యురాలికి, లేదా విశ్వాసికి అవిశ్వాసికి వివాహము కుదరదు. మరి ఏం చేయమని దేవుడు చెప్పాడు? ఎవరిని వివాహం చేసుకోమని? వివాహం ఎలా జరగాలో స్త్రీ పురుషులకి, విశ్వాసికి జరగాలి. నేను ఫస్ట్ లో చెప్పాను కదా, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ప్రత్యేకింపబడిన వాడు, పాపం లేనివాడు అని అర్థం. పరిశుద్ధుడు అంటే ఎందుకు చేసుకోవద్దు అన్నాడు అంటే కారణం లేకపోలేదు. ఎందుకు చేసుకోవద్దు అన్నాడో కింద చదువుకురండి. అనుసరింపకుండా ఇతర దేవతలను నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు ఏం చేస్తారు? మళ్ళించెదరు. మనమేమనుకుంటున్నాం అంటే ఇది దేవుడు ఆలోచన అంటే, అయితే మన ఆలోచన ఏంటి అంటే చేసుకున్న తర్వాత ఎలాగోలాగా నేను మార్చుతాను, ఎలాగోలా మళ్ళించేస్తాను, ముందు చేసుకొని తర్వాత నా తడా చూద్దరు కానీ అంటున్నారు. అంటుంటే సువార్థికుడు ఏం చేస్తాడు పాపము? ఇదిగో గ్రంథంలో ఎలాగుందని చెప్తుంటుంటాడు. వాళ్ళు వినరు. ఏం చేయాలి ఇప్పుడు? చూడండి, నేను చెప్తాను. ముందు పెళ్లి చేయని చెప్తాను, చూపిస్తాను తడాక అంటున్నారు. ఓకే, పెళ్ళి అయిన తర్వాత ఏమంటున్నారంటే, మీరే కదండి బ్రదరు భర్తకి లోబడమని చెప్పారు కదా, భర్త మాట ఎదిరించొద్దని చెప్పారు కదా, మరి మెల్లమెల్లగా మారుస్తారండి. అవట్లేదు, పని అవట్లేదు. అవుతుందా? అవట్లేదు. మీరు అన్యుల్ని వివాహం చేసుకుంటే నన్ను అనుసరింపకుండా ఏం చేస్తారు? తిప్పేస్తే నా కోపం రగిలిపోద్ది, మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తాను. నేను నాశనం చేసేస్తాను మిమ్మల్ని. ఎందుకు? నాకు కోపం వచ్చింది. నీకెందుకు కోపం వచ్చింది? నువ్వు నా వైపు ఉండకుండా నువ్వు తిరిగిపోయావు. నేనెందుకు తిరిగిపోయాను? అన్యురాలు వివాహం చేసుకున్నా కాబట్టి. స్టెప్ అయ్యి సొలొమోను అంత జ్ఞానవంతుడు, తెలివైనడు ఇప్పటికే పుట్టలేదు. రాజకుమారుడు 11వ అధ్యాయంలో మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ. అన్య స్త్రీలు మోహించి ఏం చేశాడంటే మహానుభావుడు, ఎలాంటి భక్తుడంటే ఇలా నిలబడితే ఆయన వచ్చేసి అంటాడు, సొలొమోను నీ భక్తి శ్రద్ధలు చాలా బాగున్నాయి, నీకేం కావాలి కోరిక ఇచ్చేస్తావు, నాకు సంతోషంగా ఉంది అన్నాడు దేవుడు. నీ పేరేం పేరమ్మా? ఏమనుకోద్దు. దేవుడు ఇప్పుడు వచ్చే కీర్తిగా, నువ్వు చాలా భక్తి పరురాలు, నా కుమార్తె, నీకేం కావాలి కోరికంటే ఏమంటావు? దేవుడా కాస్టోద్యోగం వచ్చేసేటట్టుగా అంత జ్ఞానం ఏంటి? అది ఏదో జాబ్ కొట్టాలి, నేను సెటిల్ అవ్వాలి నేను అని ఏదో మనీ కోరుకుంటామండి. సొలొమోను నీ భక్తి శ్రద్ధలు బాగున్నాయి, ఏం కావాలో కోరుకో అని సొలొమోను అడిగితే సొలొమోను ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను బాలుణ్ణి, నీ ప్రజలు నాకు అప్పచెప్పు, నీతి న్యాయములలో నీ బిడ్డలు నీ కొరకు పెంచేటట్టుగా నాకు తగిన జ్ఞానం అంటే దేవుడు ఆశ్చర్యపోయారు. సొలొమోను, శత్రువులను జయించే బలం అడుగుతూ అనుకున్నాను, ఆస్తిపాస్తులు అడుగుతావు అనుకున్నాను, కానీ నా ప్రజల్ని నీతి న్యాయాల్లో పెంచడానికి జ్ఞానం అడుగుతున్నావా? శబాసబ్బాయ్, నువ్వు సోబరం అనేసాడు అనమాట. అనేసి నీకు ముందు గాని నీ తర్వాత గాని అంత జ్ఞాని ఉండడం, అంత జ్ఞానం నీకు ఇస్తున్నాను, సకల ఐశ్వర్యాలు కూడా నీకు చేస్తున్నాను. సొలొమోను ఊహించి ఉండడు అన్నమాట. అంత జ్ఞాని అతను. దేశాలు ట్యాక్స్ కట్టియండి, లగ్జరీ లైఫ్. ఆయన భోజనం వల్ల ఇక్కడ నుంచి అక్కడ ఉంటుందంట. రోజుకి ఎన్ని ఎద్దులో ఎన్ని దుప్పులో, అమ్మో భోజన ప్రియుడు ఈయన రాజుగారు. ఈయన జ్ఞానవంతుడు. రాజులు వచ్చి మా అమ్మాయిని చేసుకో. దేశాల నుండి ఇతడు చరిత్ర, ఇతడు జ్ఞానం వింత వింతలుగా దేశాల్లో చెప్పుకుంటుంటే శాబాదేశ్ రాణి కూడా ఇనే ఏటి ప్రజలు ఎంత గొప్పగా చెప్తున్నారు, అంత ఉంటుందా అని వస్తే ఆ ప్రజలు చెప్పింది కొంత అంట, ఆవిడ చూసింది చాలా అంట. అంత జ్ఞానవంతుడు ఏమైపోయాడంటే అన్య స్త్రీలను మోహించి భక్తిపరుడు
ఏం కావాలో కోరుకో సొలొమోను దిగొచ్చిన దేవుడు అంత భక్తిపరుడు ఏమైపోయాడంటే విగ్రహాధికుడు అయిపోయి చెడిపోతే తిప్పేశారు ప్రభు. ఆ అమ్మాయి అందంగా ఉందని తెచ్చుకున్నాడు, ఆ అమ్మాయి ఒక బొమ్మ తెచ్చుకుంది, తెచ్చుకొని పూజించమంటుంది. నువ్వు దాన్ని పెట్టడం లేదు, నేను కుదరదు అన్నది. ఏం చేయాలి, తప్పదు. ఆదాము సాతానికి లొంగలేదు, కానీ ఎవరికి లొంగాడు? ఏయ్ ఈ పండు తినొద్దంటే దేవుడు తినొద్దని చెప్పడానికి ఎందుకు తెచ్చాం అనుకో డైలాగ్ కూడా మాట్లాడుకొని తినేసాడంటే మరి ఏం చేసిందామో నాకైతే తెలియదు. అందుకని వివాహాలు ఎలా జరగకూడదు, అన్యులు అవిశ్వాసులు విశ్వాసులకి వివాహం జరిగితే చాలా కుటుంబ వ్యవస్థ భవిష్యత్తులో ఏమైపోద్దంటే సర్వనాశనం అవుద్ది. అలాగా సొలొమోన్ జీవితం నాశనం అయింది. 2 అహాబు జీవితం నాశనం అయింది. కుటుంబం ఒక అన్యురాలు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని భార్యను తీసుకొస్తే ఆవిడ ఏం చేసిందంటే ఓ 400 మంది 450 మంది పూజారిని తెచ్చుకుంది వాళ్ళ అమ్మగారి ఇంటి కానీ అత్తవారింటి. ఇంకో 400 మంది, మొత్తం 850 మందిని పోషిస్తుంది మా తల్లి. అహాబు ఏం చేశాడంటే విగ్రహారాధన మొదలు పెట్టేశాడు. ఈవిడ 850 మందిని పోషిస్తుంది. ఈవిడ అంటే చదివితే సరిపోదు చెప్పేస్తా. అంటే అన్య స్త్రీని వివాహం చేసుకుంటే అంటే దేవుడు వివాహాన్ని డిజైన్ చేసాడు, ఆ ప్రకారంగా చేసుకుని వేరే విధంగా చేసుకుంటే జీవితాలు ఏమవుతున్నాయో చెప్తున్నాను. సొలొమోను జ్ఞానవంతుడు ఏమైపోయాడు? భ్రష్టుడు అయిపోయాడండి. 2 దేవుడు నియమించిన వ్యవస్థ ప్రకారం, వివాహ వ్యవస్థ నియమం ప్రకారం వివాహాలు చేసుకోకపోతే మనం ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటాం కానీ అవదు. సొలొమోనుకి అవలేదు. 2 అహాబు ఇశ్రాయేలు రాజు అన్నమాట, అవలేదు. విగ్రహారాధన మొదలుపెట్టి యెరోబాము కంటే దారుణం అయిపోయాడు. రాను అలా జరుగుతుంది. ఒకనొక రోజున రాజుగారు ఇంటి పక్కనే ఒక పేదోడికి ఒక అరెకరం ద్రాక్ష తోట ఉంది. రాజు చూసి, కావయ్యా నా ఇంటి పక్కన ఉన్న అరెకరం స్థలం నాకు ఇచ్చేయి, కావాలంటే నా భూముల్లో నీకు నచ్చిన భూమి ఇస్తాను, లేదా డబ్బు అని ఇస్తాను చెప్పి అన్నాడు. ఆ అరెకరం రైతు భక్తుడు అన్నమాట, నా బొత్తు భక్తుడు. అతను 21వ అధ్యాయం అనుకుంటా. అతడు భక్తుడు. రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 21 అండి. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలులో సుమనోను రాజైన అహాబు నగరును ఆనుకుని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట ఉండెను. అహాబు నాబోతును పిలిపించి, ఈ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూరక తోటకి ఇమ్మని బాబు అని అడిగాడు. ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయమునికి ఇమ్మని అడిగాను. నాబోతు 3వ వచనం, అందుకు నాబోతు నా పిత్రార్జితమును ఇచ్చుటకు వల్లపడదని చెప్పేశాడు. అయ్యా నా పిత్రార్జిత మాకు ఒక ఆచారం ఉంది. మా పితరులు ఇచ్చిన భూములు శాశ్వత క్రయం చేసే ఆచారం మాకు లేదయ్యా, మాకు ధర్మశాస్త్రం చెప్తుంది. దేవుడికన్నా 25 అయితే 23లో అనుకుంటాం, మేము అమ్మకూడదయ్యా అని ధర్మం చెప్పాడు. అతను భక్తుడు, అతను వాక్యానికి కట్టుబడినాడు. ఈ అహాబు ఈ మాటని ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి మంచాన్ని మూలను కూర్చొని మూతు ముడుచుకొని భోజనం చేయకుండా ఉన్నాడు. ఇలా ఆవిడ వచ్చింది, యెజబెల్ వచ్చింది. ఎందుకు అలా కూర్చోన్నావు అని అడిగినాడు. ఏం కాదు, నాబోతుని నీ అరెకరం ద్రాక్ష నాకు ఇవి కూర మొక్కలు వేసుకుంటాను, వేరే నా భూముల్లో ఏదైనా నీకు నచ్చిన భూమి ఏది కాదు కొనుక్కిస్తానని అంటే అతను ఏమన్నాడు అందుకని ఈ మహాతల్లి ఏం చేసిందంటే, నువ్వు ఇశ్రాయేలులో రాజు కదా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు రాజు కదా అంటే అర్థం ఏంటి?
నువ్వు రాజు కదా, నీది ఏమైనా చేయొచ్చు నువ్వు అన్నారు. మళ్ళీ కూడా కొంతమంది భార్యలు ఇంటి పక్కన వాళ్ళతో గొడవ వచ్చినప్పుడు ఏమంటారండి, ఏం మాట్లాడమే పొద్దులాగా, అది ఎలా బాగుంటుంటేని అలా ఆయన వస్తున్నాడు, అది వస్తుంది, నువ్వే ఏ నీ పౌరుషం లేదా, నువ్వు మగోడు కదా, నువ్వు చెమటవా అంటారండి. రెచ్చగొట్టరండి. యెజబెల్ కూడా ఏమంటుందండి ఇక్కడ, నువ్వు రాజు కదా అంటే ఏంటి, మూర్చోబెట్టి ఇష్టం చేయొచ్చు, నువ్వు నీకు అధికారం ఉందని. సరే సరే లేచి నువ్వు భోజనం చేసి నువ్వు సంతోషంగా నేను చూసుకుంటా సంగతి అనేసింది. అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదువుకోండి. పనికిమాలు ఉంటారు కదా రోడ్లను తిరిగి వాళ్ళు, ఏ పని పాటలు లేని వాళ్ళు వాళ్ళని కుదుర్చుకుందే డబ్బులకి. పనికిమాలు ఉన్నది కదండి, ఉంటారండి, అలా ఎక్కువ ఉంటారండి. ఎందుకుంటారు ఇప్పుడు అడుగడుకుంటారండి. కాపాడు కాగితం రాజు చేసింది, ఇది నాబోతు అన్నవాడు దేవుడిని దూషించాడు, రాజు నాజుని దూషించాడు, అలాగే అలాగని ఏదో పుట్టించేసింది. వాళ్ళ ఊరు పంపిన కాగితాలు సాక్ష్యాలు, కాగితాలు వెళ్ళిపోయి వాళ్ళు నాబోతు ఊరికి వెళ్ళిపోయి పెద్దల్లో పెట్టారు, చదివారు. చదివితే ఎలాగెలాగా ఉండదు, నమ్మేస్తారా, ఇదిగో మేము సాక్ష్యం అనేది నిలబడ్డాం. రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేశారు అతన్ని. రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేయడంతో ఇంటికి వచ్చేసి తెలిసింది చంపారండి. ఇదిగా 6 ఎకరం ద్రాక్ష తోట రైతు చచ్చిపోడు, నువ్వు వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకో అని. ఎవరు 850 మంది పూజారులు పోషించే భార్య. ఎవరు ఎవడంటే అన్యురాలు. ఇతడు ఎవరంటే ఇశ్రాయేల్ దేశంలో రాజు. ఇతను వెళ్ళి స్వాధీనం చేసుకుంటుంటే కేంద్రానికి వెళ్ళిపోయింది. కేంద్రానికి వెళ్ళిపోతే కేంద్రం నుంచి వచ్చేసింది, మంత్రికి వచ్చి ఏలియా వచ్చేసాడు అనమాట. ఏలియా వెళ్ళు కేంద్రం పంపించింది అనమాట. ఏ నాబోతు రక్తం అయితే కుక్కలు నాకుతున్నాయో అదే స్థలంలో నీ రక్తం నాకుతాయి. 2, నీ భార్య యెజబెల్ ఇదంతా చేసిందే, నీ భార్యని కుక్కలు తినేస్తాయనేసాడు. అయ్యో కాలంలో 3 అంతస్తులు రంగు రాసుకొని పీటీఓస్లో తిరుగుతుంటే ఎవరు అక్కడ అని అన్నాడు. అయ్యో ఎక్కడ ఉన్నావు రాజా అని, తోసేండి కింద దాన్ని అనేసాడు. 300 మంది కింద దోసేస్తే గుర్రాలు ఇచ్చి తొక్కించేసాడండి. తొక్కించేస్తే సమాధి చేసే సమయవత్తుల్లోకి పొరు మిగిలిందంట, మాంసం లేదు. కుక్కలు తినేసే యెజబెల్. ఆ కుమారుల్ని కుక్కలు తినేసాయి. 70 మంది కొడుకు తలను నరికేసాయి. కుటుంబం ఏమైపోయిందండి, వ్యవస్థ ఏమైపోయిందండి, సర్వనాశనం అయిందండి. కారణం దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ ఉందే దాంట్లో తప్పు చేశాడు అహాబు తప్పు చేశాడు. అన్యస్త్రీని వివాహం చేసుకోవడం వల్ల కుటుంబం ఏమైందో చూడండి. దేవుడు కోపం వచ్చింది, త్వరగా నాశనం చేసేస్తాం. అన్యస్త్రీ అన్యులతో మీరు వియ్యం అందకూడదు, నాకు కోపం వస్తే మిమ్మల్ని నాశనం చేస్తాను. అది కూడా జరిగింది. మిమ్మల్ని నా వైపు తిరగకుండా చేసేస్తారు. సొలొమోను చేశారు. అందుకని దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన విధంలోనే వివాహాలు చేసుకోవాలండి. పెళ్లిళ్ళు దోమలు గేములు, ఆ ప్రేమలో దోమలు గేములు అక్కడ కాదు. నువ్వు ప్రేమించావా, నిజంగా అబ్బాయిని ప్రేమించావా? ఆ ప్రేమించలేదు, వివాహం చేసి నీ భర్తను ప్రేమించు. అమ్మాయిని ప్రేమించవా? నువ్వు వివాహం చేసుకున్నారు, ప్రేమించు. ఎంత ప్రేమిస్తావు ప్రేమించు. ఎలా ఉంటుందో చూడండి. అలా ఉంటాను. ఇలా ప్రేమించడం ఏంటండి? ఆ ప్రేమ కాదండి. ఆ అమ్మాయిని మాయలో పడిచేస్తాడండి మగోడు. ఇదిగో వారు కొత్తవా రావా, పూసాలు మొత్తవా రావా, లేకపోతే బోసుకుని పడిపోయినా, అది డైలాగ్ అండి. పాపం వాళ్ళు కొంచెం జాలి గలవాళ్ళు కదండి, పాపం వస్తున్నాయి ఇది అయిపోతారు కదండి. నీళ్ళకున్న కదా బలహీనం గట్టమన్నాడు. ఇది నిజంగా చచ్చిపోలాగా అన్నాడండి. సర్లే ఏదో చెప్పి మా అమ్మలకునే వస్తానండి. మమ్మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అంటదండి. ఫ్రెండా? ఆడు ఎప్పుడైతే అలాగ అన్నాడో నిన్నేం చేశాడు, గోతులో పడేసాడా లేదా? పాడేసాడు. ఒక అమ్మాయి అంటది, ఏదో టైం పాస్కి మనం ఎక్కడికైనా బీచ్కి వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు మనీ కావాలి కదా. ఎవరినో చూసుకోవడం, మ్యారేజ్ అయితే కానీ వాడుకోవడం, తర్వాత వదిలేయడం అంటుందండి ఒక అమ్మాయి. అబ్బా ఈ కల్చర్ అండి అది. వదిలేస్తున్నారండి.
ఇంకా ఇంకా మ్యారేజ్ చాలా చీటింగ్ చేస్తున్నారు మ్యారేజ్ వ్యవస్థ. ఎలాగంటే పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు ఆడుతుంటుండండి ఇంకొకటి ఏమన్నా చూసుకొని వీడి మీద కేసు వేస్తున్నారండి. ఇప్పుడు ఏంటి వీడిలో సగం ఆస్తి లాగేలేండి. అంటే పెళ్లి ఎందుకు చేసుకుందే? ఆ ఆస్తి లాక్కోవడానికి కోసం అండి. అందుకని ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే వివాహ వ్యవస్థ ఏంటి అసలు, అది దేవుడు ఎలా డిజైన్ చేశాడు, ఎలాగుండి వివాహాలు చేసుకోమన్నాడు, ఎలాగుంటే మనం మంచి కుటుంబ వ్యవస్థను కట్టగలము, కుటుంబ వ్యవస్థ క్షేమంగా ఉంటది, ఎలాగుండి ఎలాంటి పెళ్లిళ్ళు చేసుకుంటే మన బ్రతుకులు బాగుంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఏం ఎరగాలండి, గుర్తెరగవలసిన అవసరత ఉంది. రెండు, వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసాడు మనం చూసాం కదా. రెండో విషయం ఏంటంటే బి పాయింట్, వివాహ వ్యవస్థ అనేది ఎంత పరిశుద్ధతమైందో మనకి ఎంత తెలుసు? బి పాయింట్, వివాహ వ్యవస్థ ఎంత పరిశుద్ధమైనది మనకి ఎంత తెలుసు? బి పాయింట్ లో వైవాహిక పరిశుద్ధత ఎంత గొప్పదో తెలిసిన ఇద్దరు వ్యక్తుల్ని నేను చూపిస్తానండి. ఇది పెద్ద సబ్జెక్ట్ అండి, ఇది చిన్న సబ్జెక్ట్ కదండి. నేను సింపుల్ గా వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ పెడేశారు, కానీ ఈ చిన్న ఏంటండి, ఇది చిన్న కదా ఈ ప్రసంగాలు. అమ్మో, ఈ వివాహ వ్యవస్థ వెళ్ళిపోవచ్చండి, దేవుడు ఏర్పాటు చేసింది అన్నదే పోవచ్చండి, ఒక నెల చెప్పొచ్చండి. ఇప్పుడు అందులో ఒక్కో పాయింట్ తీస్తే ఎంతకి వెళ్తుందండి, అది చాలా వెళ్తుంది. అందుకని వివాహ దేవుడు ఏర్పాటు చేసి అలా డిజైన్ చేయడం చెప్పాను. ఏ పాయింట్ అంటే నన్ను ఇంక ఇబ్బంది పెట్టద్దు. రెండో పాయింట్ ఏంటంటే వివాహ వ్యవస్థ ఎంత పరిశుద్ధమైనదో, అది ఎంత గొప్పదో, అది ఎంత విలువైనదో గ్రహించిన వ్యక్తులు బైబిల్లో ఉన్నారండి. మనకి మాత్రము అది ఎంత విలువైనదో అర్థం కాలేదు, అది అర్థం కాలేదు. ఆదికాండం 39వ అధ్యాయము, ఆదికాండం బి పాయింట్ ఏంటంటే అది మనది వివాహ వ్యవస్థ ఎంత పరిశుద్ధమైనదో గ్రహించిన వ్యక్తులు అని రాసుకోండి. బి పాయింట్ ఆదికాండం 39వ అధ్యాయం అండి. ఆదికాండం 39వ అధ్యాయము 6 నుంచి చదువుదామండి త్వరగా. అతడు తనకు కలిగినదంతయు, అక్కడ జాగ్రత్తగా గ్రంథాన్ని మనం పరిశీలన చేయాలి. అక్కడ రాయబడిన మాటలేంటో మనం గమనించాలి. చదవండి బెదరు. తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. చాలా అందగాడు అంటే యోసేపు, చాలా అందగాడు సుందరుడు అంటే యోసేపు. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద ఏమేసిందంటే అండి, కన్నేసింది. ఎందుకు వేసింది? అది అందగాడు సుందరుడు, కన్నేసింది. యజమాని భార్య కన్నేసింది. తనతో సైనించమని చెప్పాను, నాతో సైనించు, అయితే నాతో ఉండు నువ్వు అని మాట్లాడుతూ ఉంది. అయితే అతడు ఎలాగుంది? ఆఫర్ ఎలాగుందండి ఇక్కడ? యజమానురాలు భార్య యోసేపు కన్విన్స్ చేయట్లేదు ఆవిడ్ని, ఆవిడే చేస్తుంది. ఏమంటుంది? నువ్వు నాతో సైనించని సాక్షాత్తు స్త్రీ అడిగితే పురుషుడు ఎలా ఉంటాడండి? ఒక్కరోజు జరిగే గొడవ కదా ఇదంతా, ప్రతి దినము వేధిస్తుంది. నాతో ఉండవా అమ్మా, ఆ రోజు తప్పించుకున్నాడు. మళ్ళా తెల్లారింది, అడుగడికి గండమైనకి రోజును అమ్మా. నేను కొంచెం లోకపరంగా మాట్లాడుతున్నాను, ఏమనుకోద్దు. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఒక అబ్బాయి ఎంత ప్రేమిద్దామన్నా అవుద్దండి? అవదండి. అదే అమ్మాయికి ఇష్టమయ్యి అబ్బాయికి ఇష్టం లేకపోతే అవుద్దండి? అవుద్దండి. ఎలాగని పడకూడదండి.
కానీ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఈడెంత వత్తదైనా, ఈడెంత మొనగాడైనా, ఈడెంత తెలివైనోడైనా అవదు. అవుద్దంటారండి? సంవత్సరాల తరబడి ట్రై చేసినా అమ్మాయి పడతండి ఇష్టం లేకపోతే. అబ్బాయికి ఇష్టం లేకపోయినా అమ్మాయికి ఇష్టమైతే ఎన్ని రోజులు పడుతుందండి? ఈ ఎన్ని రోజులు ఎక్కడ వద్దండి, గంచాలండి. అలాంటి పరిస్థితి ఎవరిదండి? యోసేపు పరిస్థితి. ప్రతి దినదినము ఆవిడ ఏం చేస్తుందండి? శోధిస్తుంది. ఏమండి, ఒక స్త్రీ వచ్చి నాతో నన్ను శయనించు అంటుంటే ఏ మగాడు అక్కడ నిగ్రహించుకోగలడండి? దైవభక్తి ఎంత శక్తి కలదో, దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదో అక్కడ చూడొచ్చండి. మనం దేవుణ్ణి నమ్మడం అంటే అక్కడ చూడొచ్చండి. యేసు దగ్గర చూడొచ్చండి అసలు దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటో. అది చదువుదామండి. నాతో కన్ను వేసి అయితే అతడు ఒప్పక నా ఒప్పుకోలేదు. ఏమంటున్నాడు చూడండి, నా యజమానిని తనకి కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏది ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైన వాడు ఎవడును లేడు. నీవు అతని 9వ వచనం చూడాలి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప, అంటే ఇంట్లో ఏమేమి ఉందో అతడు తెలీదు, సమస్తం నాకు అప్పచెప్పాడు, కానీ నిన్ను తప్ప అన్నాడు. నిన్నెందుకు అప్పచెప్పలేదంటే నువ్వు అతని భార్యవు కాబట్టి. అంటే భార్య అయితే అంత అద్దు మీరాలా, అంత అద్దులు ఉండిపోవాలా? ఉండాలి. వివాహ వ్యవస్థ అంత పరిశుద్ధమైంది గ్రహించినోడు యోసేపు. యవనస్తుడు, పెళ్లి కాలేదు, మంచి యవనం పెట్లాడుతున్నాడు. స్త్రీ రోజు పడుతుంది పట్టు, ఎక్కడ తట్టుకుంటాడో. కానీ అక్కడ తట్టుకోవడానికి అతనిలో వచ్చిన శక్తి ఏంటో తెలుసా? వైవాహిక పరిశుద్ధత ఎంత గొప్పదో చూడగలిగాడు. వివాహ వ్యవస్థ ఎంత పరిశుద్ధమైనదో, భార్యాభర్తల బంధం ఎంత పరిశుద్ధమైనదో చూడగలిగాడు. కానీ యజమాని భార్య దాని విలువ తెలియలేదండి. వివాహ వ్యవస్థ యొక్క విలువ తెలియని వాళ్ళు ఇలాగే విరవీగుతారండి. పశువుల్లాగా ప్రవర్తిస్తారండి, వరుసలాగా ప్రవర్తిస్తారండి. అయ్యో, నా భర్తను మోసం చేయనా, లేదా నా భార్యను మోసం చేయనా, పరస్త్రీ యొక్క పురుషుడు దేహాన్ని నేను ఎలా తాకను అనే స్త్రీ అనుకోవట్లేదు, పరస్త్రీ దేహాన్ని ఎలా తాకనని పురుషుడు అనుకోవట్లేదు. ఇదంతా అపవిత్రత, ఘోరమైన కార్యం అని అనుకోవట్లేదండి ఈరోజు. కానీ యోసేపు ఏమంటున్నాడండి? నీవు అతని భార్యవు, నువ్వు నాకు భార్యవు కాదు. నువ్వు అతనితో వివాహం ఆడిన దానివి, నిన్ను తప్ప నీవు అంటే నాకు సంబంధం లేదు. ఏం మాట అండి, అలాంటి పరిస్థితిలో మాట్లాడుతున్నాడండి. ఈ మాట అయిపోలేదు. ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు చూడండి. తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, నిన్ను తప్ప దేనిని నాకు అప్పగించి ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము, ఏ కార్యం అంటే అదే వివాహమైన వాళ్ళు, వివాహమైన భార్య వేరొకడు పురుషుడితో పొరపాటు చేస్తే అది ఏ కార్యం అండి? అది దుష్కార్యము, ఘోరమైన దుష్కార్యము. వివాహమైన భర్త వేరొక పురుషుడితో వ్యభిచారం చేస్తే అది ఏ కార్యం అండి? అది దుష్కార్యం. అది నేను ఇంతటి దుష్కార్యము, ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం చేయడం. భార్యాభర్తలో వివాహ వ్యవస్థ పరిశుద్ధమైనది. అది నేను దేవుడి దృష్టికి దుష్కార్యం చేసినోడు అవుతాను, నీ భర్త దృష్టిలో నేను దుష్కార్యం చేసినోడు అవుతాను. అది దుష్కార్యము, అది ఘోరమైన పాపము అని తన యజమానుని భార్యతో నేను. అంటే ఇప్పుడు ఏం చూశాడు ఆయన? యోసేపు ఏం చూశాడు? వివాహ వ్యవస్థ ఎంత పరిశుద్ధమైనదో, ఎంత విలువైనదో, ఎంత గొప్పదైందో చూశాడు. కాబట్టి నేను అలా చేస్తే నీ భర్త దృష్టిలో దుష్కార్యం చేసిన అవుతాను, దేవుడి దృష్టిలో ఘోరమైన దుష్కార్యం చేసి పాపం చేసిన అవుతాను. నేను అలా చేయకుండా నువ్వు ఆయన భార్యవు, ఆయన భార్యవు.
ఎంత పరిశుద్ధంగా ఆలోచించాడండి వివాహ బంధాన్న యోసేపు. పెళ్లి కానీ యవనస్తుడు ఎప్పుడు ఎవడన్నా అలా ఆలోచిస్తాడండి? ఒక స్త్రీ అయితే అలాగ ఆలోచిస్తాడండి? అబ్బే, పశువులు పెట్టరండి ఇప్పుడు ఈ రోజుల్లో. వదినని లేదు, అక్కని లేదు, చెల్లని లేదు, పరుడు భార్య అని లేదు, ఎవడ భార్య అని లేదండి. పశువుకు ఉంటాయండి వాయువరుసలు, పశువుకు ఉంటాయండి. ఎవరికి ఉంటాయండి వాయువరుసలు? మనుషులకు ఉంటాయండి. ఇప్పుడు ఉన్నాయండి తత్వాలు 3: దైవత్వం, మానవత్వం, పశువత్వం. దైవత్వం అంటే దేవుని తత్వం, మానవత్వం అంటే మానవుడుకున్న తత్వం, పశువుకున్న తత్వం. పశువుకు తత్వం ఏముంటుందా? వాయువరుసలు ఉంటాయా? మరి ఈ రోజుల్లో మనుషులకు ఉన్నాయా? అంటే ఏ తత్వం పోయి ఏ తత్వం వచ్చింది? మానవత్వం పోయి పశువత్వం వచ్చింది అనమాట. అలాగ పనిచేసే వాళ్ళు పశువులు. ఓ భర్తను మోసం చేసే భార్య ఘోరమైన దుష్కార్యం, దేవుడికి విరోధంగా పాపం చేసింది. ఓ భార్యను మోసం చేసే భర్త దుష్కార్యం చేసేవాడు. వాళ్ళకి వైవాహిక పరిశుద్ధత విలువలు తెలియని వాళ్ళు. దేవుడు అంత పరిశుద్ధమైన వ్యవస్థని చేస్తే దాన్ని దుష్కామ ప్రవర్తనగా మార్చేశారు. ఆ వ్యవస్థనే వాళ్ళకి గవర్నమెంట్ శిక్ష ఉంటుంది. వాళ్ళకి గవర్నమెంట్ శిక్ష ఉంటుంది. యోసేపుకి వివాహ వ్యవస్థ యొక్క పరిశుద్ధత అర్థమైంది కాబట్టి, నువ్వు అతని భార్య అయినందున నిన్ను ముట్టి నేను అంత దుష్కార్యమో నీ భర్త దృష్టిలోనూ చేయను, దేవుడి దృష్టిలోనూ నేను చేయను. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, మీ వివాహ బంధం పరిశుద్ధమైనది, దాన్ని నేను కలుషితం చేయను. యోసేపు ఎలాంటి గొప్పడండి, ఎలాంటి గొప్పడండి ఆయన! తండ్రి అయిన దేవుడిని, క్రీస్తుని నమ్ముకుంటే జీవితాలు ఎలాగో ఉంటాయి. తండ్రి అయిన దేవుడిని, యేసు ప్రభువుని ఎరగకపోతే పశువు రూపంలోకి వెళ్ళిపోతాం. అదే రైట్ అనుకుంటాం మనం. సామెతల గ్రంథం 16:25 ప్రకారంగా ఒకటి మార్గం వాని దృష్టికి యథార్థంగా కనపడను, అయినను అది చివరకు మరణానికి త్రోవ తీసును. యోసేపుని చూసాం. రెండో వ్యక్తి ఇది ఇంకా మాయ, ఇతడు అంతకు చెందినవాడే. రూతు గ్రంథంలో 3వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే, నయోమికి ఒక భర్త, 2 పిల్లలు. బెత్లెహేంలో కరువు వచ్చిందని మోయాబు దేశానికి తీసుకెళ్లిపోయింది. మోయాబు దేశంలో కొంతకాలం ఉన్న తర్వాత ఆ 2 కుర్రోళ్ళకి పెళ్లి చేసింది, రూతు, వార్పా. ఆ 2 పెళ్లి చేసిన తర్వాత ఏం చేశాడంటే, భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు. ఇంకా మగ దిక్కు లేరు. 3 2 కోడళ్ళు, అత్తగారు ఉన్నారు. కొంతకాలం గడిచిన తర్వాత బెత్లెహేంలో దేవుడు ఆహారం ఇస్తున్నాడంటే, వర్షాలు కురిపించి ఎన్ని కరువు చేస్తున్నాడని సంగతి తెలిసిన తర్వాత ఆ రూత్ ఏమంటుందంటే, అమ్మా, మీకు పెళ్లి చేయడానికి నా దగ్గర పురుషులు లేరు. మీరు మీ అమ్మగారి ఇంట్లోకి వెళ్ళి, మీ పుట్టింట్లోకి వెళ్ళిపోయి మీరు పెళ్లి చేసుకుని హాయిగా బతకండి అంటే చాలా సేపు వారు ఒప్పుకోలేరు. తర్వాత ఏమైందంటే, ఒక కోళ్ళు ఏం చేసిందంటే, వారి పని ఆమె దొంగ ముద్దడేసేసి వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకో కోళ్ళు ఉంది రూతు, ఆవిడ తెగించింది అన్నమాట. అమ్మా, నాతో రావద్దని గాని, నన్ను వెంబడించొద్దని గాని నువ్వు అనొద్దు దయచేసి. నువ్వు ఎక్కడ చేస్తావో నేను అక్కడే చేస్తా. నీ బంధువులు ఎవరో నా బంధువులు ఆలే, నీ దేవుడు ఎవరో నా దేవుడు ఆలే, నీ ఇల్లేదో నా ఇల్లేదే, దయచేసి రావద్దు. ఇంకా నయోమి మాట్లాడలేదు. ఇంకా తీసుకొచ్చేసింది, వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. కోతల కాలం వచ్చింది. పరిగెడుతోంది, ఎవరి దగ్గరికి వెళ్ళి అమ్మంటే పలానా అని చెప్పేసింది. ఈ కథ మీరు చదువుకోండి, మీకు తెలిసిన విషయమే. 3వ అధ్యాయం కొత్తలోకి ఈవిడ పరగేరి అత్తగారిని పోషించింది అన్నమాట తిరుగుతూ. ఇప్పుడు అత్తగారిని తల్లిదండ్రులే చూడట్లేదు. ఇప్పుడు ఎవరు అత్తగారిని ఏం చూస్తున్నారు? ఇప్పుడు అత్తగారిని, నా మొగుడు కొడితే పడతాను, నా మొగుడు తిడితే పడతాను, నువ్వే వస్తావే నన్ను తిట్టినాకి, నువ్వే వస్తావే నన్ను అన్నాక అంటుందంటే ఒక కోళ్ళ అత్తగారిని. ఏంటి అత్తగారు కనకుండా మొగుడు వచ్చాడమ్మా? అత్తగారు కనకుండా వచ్చాడమ్మా భర్త?
మొగుడంటే పడుతుందంట కానీ అత్తగారంటే మరి అత్తగారు మరి నువ్వు నివసిస్తున్న ఇల్లు ఎవరిదే? అత్తగారిదే కదా. రూతు చూసి క్రైస్తవ కోడలు నేర్చుకోవాల్సిన పాఠం అది. ఆ బుక్ అద్భుతమైన బుక్ అండి. రూతు చాలా మంచి పుస్తకం అండి. మానవ సంబంధాలు తెలియజేసే పుస్తకం. అప్పుడు నీ బంధువుడు కుప్ప ఊసాడు, ఆ ఎగర పెడుతున్నాడు, ఈ రాత్రికి అతను కళ్ళంలో ఉంటాడు. చదువుతామండి రూతు గ్రంథం సంఖ్యాకాండం. క్షమించండి, న్యాయాధిపతి తర్వాత ఉంటుంది రూతు 221 మొదటి నుంచి చదవనండి. చదివండి కదా 3వ అధ్యాయం నుంచి. ఆమె అత్తయ్యన నయోమి, ఆ కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానును కదా. ఎవరి పనిగెత్తుల యొద్ద నీ ఉంటివో ఆ బోయేజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమును యావలు తోర్పాలింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకున్నట్టుకు చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండుము. ఏం లేదని కళ్ళంలో ఉన్నాడు రాత్రులు. అతను పడుకునే వరకు నువ్వేం చేస్తాడు? షార్ట్ని ఎక్కడ ఉండు, మంచి పౌడర్ మంచి అన్ని రాసుకొని చక్కగా తైలాలు పోసుకొని అందంగా నీట్ గా తయారవి వెళ్ళు. అతను పడుకుండే అంత వరకు నువ్వు ఎక్కడో దిక్కునే షార్ట్గా ఉండు. తరువాత అతను పడుకున్న తర్వాత నువ్వేం చేస్తావంటే మెల్లగా ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ దుప్పటి ఇలా తీసి ఆయన పక్కన అలా పడుకుంటూ పో అమ్మా అని అత్తగారు వాళ్ళకి చెప్పి పంపించి. అతను పెళ్ళి అవ్వలేదు, ఈవిడికి పెళ్ళి అయింది. ఈవిడెంత గొప్ప మహనీయురాలు. ఈవిడ భర్తతో కలిసి ఉండే అనుభవం ఈవిడికి ఉంది, కానీ బోయేజుకి మాత్రమో పెళ్లి కాలేదు, అది అలవాటు లేదు ఇంకా. ఇలాంటి ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ అది చీకట్లో ఊళ్ళోగా చేలో జరుగుతున్న గొడవ ఇది. ఎంతటి మహనీయులు అండి భక్తులు, పూర్వం భక్తులు. వాళ్ళ కోసం చదువుతుంటే వీళ్ళు మనుషులేనా, అసలు వీళ్ళకి ఎలా సాధ్యమైంది అనిపిస్తుందండి. చూడండి 5వ వచనం. ఆమె నీవు సెలవించిన చేసేదని చెప్పి అత్తగారితో చెప్పి కళ్ళమును అంతకు పోయి తన అత్త ఆజ్ఞాపించేది అంతయు చేసను. 7వ వచనం. బోయాజు మనసును సంతోషించినట్లు అన్నపానముని లోపలికి పోయి ధాన్యపు గొప్ప యొద్ద పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద పండుకొనెను. మధ్యరాత్రి అతడు ఉలికి పడి తిరిగి చూసినప్పుడు పడుకుంది. మధ్యరాత్రి నీళ్ళు అలా వెళ్తాం కదండి, ఏదో కాలు తగిలింది అనమాట. తక్కువ లేచాడు అన్నమాట, రుక్కుపడి లేచాడు అనమాట. లెగిస్తే ఒక స్త్రీ అతని కాలు యొద్ద పండుకొని ఉండెను. చాలా అందగత్తి, మంచి అందమైన అమ్మాయి అన్నమాట. భర్త లేడు, సగరెత్తినప్పుడు చేలో జరుగుతున్న గొడవ ఇది. లెక్తులోకి తైలం రాసుకొని సువాసన కొట్టుకుంటూ మంచి నీట్ గా తయారై ఉంది అమ్మాయి. ఎలా ఉంటుందండి కదా అక్కడ పరిస్థితి? ఎలా ఉంటుందండి? ఏ ఆలోచన రాదు, ఇంకే ఆలోచన రాదు, ఏమి ఎవడేమంటాడనే ఆలోచన కూడా ఉండదు. ఇంకేం చేయాలంటే పాపం చేసే అవకాశం. ఓకే. అతడు నీవెవరు అని అడగగా ఆమె నేను రూతు అని నీ దాసురాలుని, నీవు నాకు సమీప బంధువుడు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమని మనగా అతడు నా కుమారి వచ్చి మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలండి. అక్కడ ఏమన్నాడు తెలుసా? అతడు నా కుమారి. ఏంటి? పాపం చేసే అవకాశం ఉన్నాడు. అప్పుడు కళ్ళు మూసిపోయి ఏం ఆలోచించకుండా కమిట్ అయిపోయే సందర్భం అది. అలాంటి సమయంలో ఏమన్నాడండి? అతడు నా కుమారి అన్నాడు. అంటే ఎంత నిగ్రహించుకున్నాడండి ఆయన, ఎంత నిగ్రహించుకున్నాడండి ఆయన. ఒక స్త్రీ అందంగా తయారై తైలాలు పూసుకొని పౌడర్లు రాసుకొని చెట్లు కొట్టుకొని అందంగా అదరెత్తుగా ఒక పురుషుడి దగ్గరికి ఒక పెళ్ళవర పురుషుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర పడుకుంటే ఆ సందర్భంలో అనవలసిన మాట అండి అది. ఒకటి నా కుమారి అన్నాడు. 2
యెహోవా చేత నీవు దీవెన నొందినదానువు. పాపం చేసే అవకాశము, చేసే సందర్భంలో అవకాశం ఉన్నదో నా కుమారి అన్నాడు. రెండు, దేవుడి పేరు ఎత్తాడంటే అతను ఎంత గొప్పవాడండి అయినా. ఎందుకు అతను రూపుతో ఆ పనికి పాల్పడలేదు నాకు చెప్పండి. అప్పుడు ఎందుకు చెప్పండి? ఎందుకు దేవుడి పేరు ఎత్తాడు? ఎందుకు కుమార్ అన్నాడు ఆయన? చెప్పాలి. ఈయనలో ప్రతి స్త్రీ పురుషులు లైంగిక వాంఛన సహజ కోరికలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఈ లైంగిక వాంఛ స్త్రీలో ఉంటది, పురుషుల్లోనూ ఉంటది. మరి ఎలా తీర్చుకోవాలి? కొరింథీ 1:7 ప్రకారం ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండాలి. సొంత భర్తతో తనకున్న లైంగికవాన్ని తీర్చుకోవాలి, సొంత భార్యతో తనకున్న లైంగికవాన్ని తీర్చుకోవాలి, కానీ ఇంక వేరే విధంగా కుదరదు. ఇది బోయస్కి అర్థమైంది అనమాట. నాలో ఉన్న లైంగిక వాంఛ నేను వివాహ వ్యవస్థ ద్వారా నా చేసుకున్న భార్యతో తీర్చుకోవాలి, కానీ పరాస్త్రీతో కాదు అనే ఆలోచన చేశాడండి ఎవరు? బోయసు. అంటే వివాహ వ్యవస్థ ఎంత పరిశుద్ధమైనది అనేది బోయసు ఆలోచన చేశాడు కాబట్టి తొందరపడలేదు. వివాహ వ్యవస్థ ఎంతో విలువైనది, గొప్పది, అది దేవుడి చేత ఏర్పాటు చేసింది అనే సంగతి యోసేపు ఆలోచన చేశాడు కాబట్టి అక్కడ ఆయన తొందరపడలేదు. ఈరోజు వివాహ వ్యవస్థ ఎంత పరిశుద్ధమైన విలువైందో మనకి ఎంతవరకు తెలుసు? ఇద్దరు భర్తలు, భార్య భర్తలు ఉంటారు. భార్య బయట అబ్బాయిని మోజుపడి అతనితో పొరపాటు చేస్తే వ్యభిచారం అవుద్ది, అది పాపం అవుద్ది. భర్త అబ్బాయి బయట అమ్మాయిని పాడు చేస్తే అది వ్యభిచారం అవుద్ది. వాళ్ళిద్దరూ దేవుని దృష్టికి విరోధులే. వాళ్ళు వివాహ వ్యవస్థను ఏం చేశారు? వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? వీళ్ళిద్దరు భార్య భర్తలు ఏం చేశారు? పాడు చేశారు, అపవిత్రమైనదిగా చేశారు. అలాగే అపవిత్రమైనదిగా చేసిన వివాహ వ్యవస్థను అపవిత్రమైన చేసిన వాళ్ళు మంచి కుటుంబంగా కట్టుకోగలరా? వాళ్ళు కట్టలేరు. అందుకని వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసిన సంగతి ఎరగాలి. వివాహ వ్యవస్థ ఎంత పరిశుద్ధమైనదో, ఎంత విలువైనదో, ఎంత ఘనమైనదో, ఎంత గొప్పదో, అది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో అనే సంగతిని ఎరగాలి. యోసేపు ఎరిగాడు, బోయజు ఎరిగాడు. ఇలా వివాహ వ్యవస్థ ద్వారా కట్టబడిన భార్య భర్తలు ఇరువురు ఇంకో వ్యవస్థకు మారిపోతారు. ఆ వ్యవస్థ ఏంటంటే కుటుంబం అనే వ్యవస్థ. రెండో పాయింట్, రోమనంకి 1 వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. రోమనంకి 2 కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు. భార్య భర్తలు అనే వ్యవస్థ నుండి ఎక్కడికి వెళ్ళిపోతారంటే కుటుంబ వ్యవస్థకి వెళ్ళిపోతారు. కుటుంబ వ్యవస్థను దేవుడే కట్టాడు. 127 కీర్తన 2వ వచనం, కుమారులు యెహోవాను గ్రహించు, స్వాస్థ్యము గర్భఫలం ఆయనిచ్చు, బహుమానమే. అంటే దేవుడు బిడ్డల నుంచి ఏం చేస్తాడంటే, భార్య భర్తలు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులుగా కుటుంబ వ్యవస్థగా కడతాడు. ఆ సంగతి ఆదిమ తల్లి అయిన అవ్వ గ్రహించింది. ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని నేను యెహోవా దయ వలన ఒక మనుషుని దేవుని దయ వలన అన్నది, కానీ నా భర్త ఆదామ దయ వలన అక్కడ అనలేదు. అక్కడ 2 మాటలు ఉన్నాయి. ఆదాము తన భార్యను అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయింది అని ఉన్నది. బిడ్డను పొందిన తర్వాత ఏమంది? నేను యెహోవా దయ వల్ల ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్నది. అంటే ఇప్పుడు ఆదాము అవ్వ భార్య భర్త ఇరువురిని దేవుడు ఏం చేశాడు? గర్భఫలం ఇచ్చి కుటుంబ వ్యవస్థగా కట్టాడు. అంటే ఇప్పుడు కుటుంబ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ కుటుంబం అంటే అర్థం ఏంటంటే తండ్రి, తల్లి, పిల్లలు, వీళ్ళని ఏమంటారండి? కుటుంబం అంటారు. ఇందులో తండ్రి పాత్ర ఏంటి? కుటుంబ వ్యవస్థలో మంచి కుటుంబ వ్యవస్థ బాగుగా ఉండాలంటే తండ్రి పాత్ర ఏంటి? అసలు తండ్రి పాత్ర ఎలా ఉండాలి అంటే, తండ్రి పాత్ర సరిగా పాటించకపోతే కుటుంబ వ్యవస్థ పాడవుద్ది, కుటుంబం నాశనం అవుద్ది. రైల్వే ట్రాక్ మీద రైల్వే ఇంజిన్ కరెక్ట్గా వెళితే వెనకాల బోగిలు కరెక్ట్గా వెళ్తాయి అన్నమాట. రైల్వే ఇంజిన్ ట్రాక్ తప్పిందా, వెనకాల బోగిలు తప్పితే బోగిలో ఉన్న మనుషులు కూడా ఎగిరిపోతారు అన్నమాట. అందుకని కుటుంబానికి రైల్వే ఇంజిన్ లాంటి ఎవరంటే కుటుంబ యజమాని, తండ్రి లేకపోతే భర్త. ఆదికాండం 18:19 తండ్రి పాత్ర వహించిన వాడు దేవుడు ముందుగా చెప్పిన వాడు. త్వరగా
ఆదికాండం 18:19లో ఆదికాండం 18:19లో ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది, యెహోవా అబ్రహాం గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత ఆ తన పిల్లలను తన ఇంటి వారును ఆ నీతి న్యాయములు జరిగించుచు ఆ యెహోవా మార్గమును గైకొనుటకు ఆ అతడు వారికి ఆజ్ఞాపించినట్లు ఆ. నేను అతను ఎరిగి ఉన్నాను. నేను ఇప్పుడు తండ్రి పాత్ర ఏంటి? కుటుంబం. తండ్రి పాత్ర ఏంటండి? అక్కడ ఉంది కాదండి. ఒకటి, నీతిని నేర్పించే పాత్ర బిడ్డలకి. రెండు, న్యాయాన్ని నేర్పించే పాత్ర బిడ్డలకి. మూడు, దేవుని మార్గములలో నడిపించే పాత్ర తండ్రిది. ఈ పాత్ర వహించాలి తండ్రి. తండ్రి నీతి మాలిన వాడైతే బిడ్డలో ఎలా తయారవుతారండి? తండ్రి న్యాయం లేనివాడు, అన్యాయం చేసేవాడైతే కుటుంబం ఎలా తయారవుతుందండి? తండ్రి దేవుడి మార్గాలు ఎరగని వాడై దేవుడు మార్గమును బిడ్డలకి నేర్పని వాడైతే కుటుంబం బిడ్డలు ఎలా తయారవుతారండి? ఆ కుటుంబం మంచి కుటుంబంగా కట్టబడుతుందండి. తండ్రి పాత్ర ఏం చేయాలంటే ఆజ్ఞాపించేవాడై ఉండాలి, ఏలుబడి చేసేవాడై ఉండాలి. ఏలుబడి చేయాలి, కుటుంబాన్ని ఏలాలి, నాయకత్వం చేయాలి. కుటుంబాలకి మీద పురుషుడు నాయకత్వం చేసిన కుటుంబాలు బాగున్నాయి, స్త్రీ నాయకత్వం చేసిన కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి బైబిల్లో. నోవహు కుటుంబాన్ని ఏలుబడి చేసే కుటుంబం క్షేమంగా ఉంది. అబ్రహాము కుటుంబానికి నాయకత్వం వహించాడు కాబట్టి క్షేమంగా ఉంది. యోబు కుటుంబం మీద నాయకత్వం వహించాడు, కుటుంబం క్షేమంగా ఉంది. అహాబు కుటుంబం యెజ్బేలు నాయకత్వం వహించింది కాబట్టి నాశనం అయింది. స్త్రీ లీడ్ చేయడం అనేది దేవుడి నియమం కాదు, పురుషుడు లీడ్ చేయాలి. స్త్రీ లీడ్ చేసిందా, స్త్రీ నడిపించిందా, ప్రమాదంలో పడవలసిన అవకాశం ఉంది. ఏదో తోటలో ఆదాం నడిపించిన చేపు దైవ మానవ సంబంధం చక్కగా సాగింది. స్త్రీ నాయకత్వ వాహింపులోకి తారుమారైపోయే పరిస్థితులు. స్త్రీ అధికారం చెల్లించింది. నీకేమీ తెలదు, ఓకే ఎక్కడి నేను చేస్తాను అంటదండి అమ్మ. ఎప్పుడైతే అన్నదో అయిపోయినట్టే కథ అక్కడ. ఒకవేళ భర్త అమాయకుడైతే, ఏం తెలియని వాడైతే స్త్రీ ఏం చేయొచ్చండి? జాగ్రత్తగా నడిపించుకొని కుటుంబాన్ని మెయింటెనెన్స్ చేయొచ్చు, కానీ అతని భర్తనే ఒక యజమానిగానే చూడాలి. తండ్రి పాత్ర దేవుడు మార్గాలను బిడ్డలకు నేర్పించాలి. ఏంటి అలాంటి పూర్వం స్టైలు ఎందుకో బట్టలు, ఇప్పుడు కొత్త స్టైల్ అయ్యి ఆపనెక్కరే అనకూడదు. దైవ సంస్కృతి నేర్పించాలండి బిడ్డలకి. ఇది లోకం, ఎలాగైనా ఉంటుందండి లోకం. మనం ఎలా పడితే అలా ఉండడానికి కుదరదు. మనం దేవవంశం, దేవుని ప్రజలు, మనం వెలుగు సంబంధం, చీకటి సంబంధం కావు. అది కుటుంబ వ్యవస్థ బాగోవాలి అంటే నెంబర్ 1 తండ్రి పాత్ర వహించాలి. ఈ తండ్రి పాత్ర వహించే ముందు 2 మాటలు చెప్తాను. వివాహ వ్యవస్థలో ఈ తల్లిదండ్రులు కుటుంబ వ్యవస్థకి ఎదగడానికి కొన్ని బలమైన ప్రమాణాలు చేస్తారు. ఏంటి అంటే, మేరీనైనా నేను ఎవరిని ఆశించను, ఆరోగ్యమందును అనారోగ్యమందును లేమి అందును కలిమి అందును పరులను ఆశించక నీతోనే కాపురం చేయుదును అంటది. పురుషుడు కూడా ఏమంటాడండి? అలాగంటాడు. ఇది ఏంటిది? నిబంధన. ఇలా నిబంధన చేసుకున్న వీళ్ళు కలిసి ఉండేటప్పుడు ఈ భార్య బయటతో పొరపాటు చేసినా, లేదా పురుషుడు బయట అమ్మాయితో పొరపాటు చేస్తే వీళ్ళ నిబంధన మీరినట్టు. వివాహ వ్యవస్థలో చేసిన నిబంధనలు మీరినట్టు. నిబంధన మీరటం అంటే దేవుడికి ఇష్టమయ్యే కార్యక్రమం. ఆదాం నిబంధన మీరు అడిగితే పోరాక నుంచి నా ఇంట్లో ఉండడానికి కుదరదు, ఎండు బారేసేటండి. ఆదాం నిబంధన మీరినట్లు అంటాడండి యోగులు.
కుటుంబ వ్యవస్థ పాడవుద్ది. నిబంధన మీరితే పాపం చేసిన వాళ్ళు మనం. అందుకే నేను నిబంధన చేసుకున్నాను దేవుడి సన్నిధిలో, దేవుని సంఘంలో, దైవజనుల ఎదుట, సమాజం ఎదుట. నేను ఎవరిని ఆశించగా నీతోనే కాపం చేస్తాను. నేను నిబంధన చేసుకున్నాను. నిబంధన మీరే కుమార్తెగా నేను బ్రతకూడదు. నిబంధన మేర నమ్మకస్తురాలను దేవుడు కుమార్తెగా నేను బ్రతకాలని భార్య అనుకోవాలి. నిబంధన మీరే కుమారుడిగా నా దేవుడు నేను ఉండకూడదు. నిబంధనని చచ్చేంత వరకు నిబంధనలో నిలబడే కుమారుడిగా నా దేవుడికి నేను కుమారుడిగా బ్రతకాలి అని భర్త అనుకోవాలి. తండ్రిగా నీ బాధ్యత, నీ బిడ్డల్ని, నీ భార్యని ఏలుబడి నడిపించుకునే పాత్ర వహించాలి. నువ్వు దేవుడి మార్గంలో నడిపించుకోవాలి. నీ భార్య, నీ బిడ్డల్ని నడిపించుకోవాలి. నీతిలో నడిపించుకోవాలి. న్యాయంలో నడిపించుకోవాలి. నీ బిడ్డల్ని శిక్షించాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం ప్రకారంగా బిడ్డల్ని శిక్షించకపోతే పాతాళానికి పంపుతున్నాడు అంట. బిడ్డల్ని శిక్షించాలి. అవసరమైతే కర్రించుకొని కొట్టాలి. నీకు ఇది కాదు అని గారాబం చేయకు. పెడితే పెట్టి గారం. నీ గారం వాళ్ళ బిడ్డలో పాడవకూడదు. అలా నీ గారం పెట్టి బిడ్డలు పాడు చేసేవా నీ కుటుంబం నాశనం అవుద్ది. ఈ సందర్భంలో ఒక ఆయన కూడా చెప్తారు. ఏలి అనే ఒక ఆయన ఉన్నాడు. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 15 మంది న్యాయాధిపతుల్లో ఆయన ఒకడు. ఆ పిల్లల్ని 2వ అధ్యాయము సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. అక్కడ భయం వేస్తుంది ఆ మాటలో. ఆ పిల్లల్ని ఏం చేశాడంట? 29వ వచనం, నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించున్నారు? మిమ్మల్ని కొవ్వు పెట్టుకుంటే నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగంలో పుచ్చుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు దేవుడు అంటున్నాడు. ఏలి ఏం చేశాడంటే బిడ్డల్ని గారాభించాడంటాడు. ఏలి బిడ్డలు గారాభించి వాళ్ళు ఏం చేశారో తెలుసా? రౌడీలు అవ్వారు. రౌడీలు పోషించారండి. ఆ గోళ ఉడికిన తర్వాత 3 కొంకులు కర్ర ఇలా దించి లాగితే దాని ద్వారా వచ్చింది ఎలుకలు తీసుకోవాలి. ఇప్పుడు ఏమన్నారంటే దోడిని వదించేటప్పుడే మా యజమాని మాసం ఇవ్వమన్నాడు. అయ్యో ఉడికిన తర్వాత ఉడికడం గెడక పచ్చి మాసం ఇచ్చేయి. రౌడీలు పంపారు అనమాట. అంటే 3 వాళ్ళు తండ్రి మొరను వినని వాళ్ళు, 4 దేవుణ్ణి ఎరగని వాళ్ళు అయిపోయారు. ఎవరు? ఏలి కుమారులు అయిపోయారు. 1 రౌడీలు పోషించారు, 3 తండ్రి మొరను వెళ్ళలేదు, 4 దేవుణ్ణి ఎరగని వారు వాళ్ళు. దేవుడు ఏం చేసి తెలుసండి? అది చదువుదామండి. కేవలం ప్రతికూలమైన ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచువాన్ని నేను గణపరుచున్నాను. 37వ వచనం, తృణీకరించేవారు తృణీకరించెదరు. ఆకిళ్ళు నాగాల దినములో నీ బలమును, నీ పితరుల ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంటి ముసలివాడు ఒకడును లేకపోను. యెహోవా ఇశ్రాయేలు చేయించిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయం కలగక నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. అంటే ఇప్పుడు ఏంటంటే ఏలి కుటుంబంలో మగాడు అనేవాడు ఉండడు, తీసేస్తాను. కారణం గారాభించాడు బిడ్డల్ని. గారాభించి నీ న్యాయాలు పెంచలేకపోయాడు. బిడ్డలను శిక్షించాలి తండ్రి పాత్ర. ఫిలిస్తీన్కి వాళ్ళకి యుద్ధం జరిగినప్పుడు కొడుకులు చచ్చిపోయారు. ఇద్దరు కొడుకులు. ఒక ఆయనకి పెళ్ళయింది, మరి ఇంకొక ఆయన పెళ్ళయింది లేదు నాకు తెలియదు. మనసు ఫిలిస్తీన్లు అట్టుకుపోయారు అనగానే ఏలి ఏమైపోయాడంటే ఎలాగా చనిపోయాడు. ఆ పాళ్ళు గర్భవతిగా ఉందన్నమాట. సంగతిని చనిపోయాడు. కొడుకులు చనిపోయారు. ఏలి కుటుంబంలో మగోడు అనేవాడు లేడు. కారణం బిడ్డలు గారాభించాడు. కుటుంబ వ్యవస్థ ఏలుబడి సరిలేదన్నమాట. అందుకే తండ్రి పాత్ర ఖచ్చితంగా అవి నేర్పవలసిన అవసరం ఉంది. అలా ఉంటే కుటుంబ వ్యవస్థ చక్కగా మంచి వ్యవస్థగా సాగిపోద్ది. భార్య భర్తకి లోబడేటట్టుగా ప్రవర్తన ఉండాలి. ఈ తలందే మొండమంది తల చెప్తే చేస్తారన్నమాట. 2, భార్య భర్తకు భద్రాలే ఉండాలి. 3,
బిడ్డలను విశ్వాసీసులో పెంచేవారిగా ఉండాలి. భర్తల్ని బిడ్డల్ని ప్రేమించి విశ్వాసీసులు పెంచాలి పిల్లల్ని. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక అమ్మ అలా పెంచిందంట ఒక ఆయన్ని. ఆయన గొప్ప దైవజనుడు అయిపోయాడు ఆయన. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:3 వచనంలో చదువుదాం. చదవండి కదరు. 2 తిమోతి అండి. అవునండి. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ వందనములు కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబాగులు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన తిమోతి, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసము మొదట చేసుకొని జ్ఞాపకం చేసుకొని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట. ఆ విశ్వాసం అంటే ఏ విశ్వాసం? ఆ కనెక్షన్ ఎలా మనకు ఇప్పుడు? తిమోతి, నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసం, కపటం లేని విశ్వాసం మొదట నీ అవ్వయ్య నీ అమ్మమ్మలో ఉంది, నీ తల్లి అయిన లోయలో ఉంది, అది నీలోనే వచ్చింది అన్నాడండి. అంటే ఇప్పుడు తిమోతిలో ఉన్న విశ్వాసం ఎవరిలో ఉంది? వాళ్ళ అమ్మగారిలో ఉంది. వాళ్ళ అమ్మగారిలో ఉన్న విశ్వాసం ఎవరిలో ఉంది? వాళ్ళ అమ్మమ్మలో ఉంది. అంటే ఇప్పుడు తిమోతిని ఎలా పెంచారు? వాళ్ళ అమ్మ విశ్వాసంలో పెంచింది, వాళ్ళ అమ్మమ్మ విశ్వాసంలో పెంచింది. తల్లిగా నువ్వు నీ బిడ్డలను విశ్వాసంలో పెంచవలసిన పాత్ర తల్లి వహించాలి. కష్టపడి వచ్చిన భర్తల్ని ఆల్లా పాలన చూసుకొని వారిని సేదతీర్చే భార్యగా ఉండాలి. దేవుడు అంటాడు సామెతల గ్రంథంలో, భార్య దొరికిన వానికి మేలు దొరుకును అన్నాడు. అంత విలువైన మాటనే ఒక ఆయన అంటాడు, పరిహాసం చేసాడండి పెళ్లి ప్రసంగంలోనే. ఆ మేక అంటున్నాడండి. అంటే దేవుడు మేక ఇచ్చాడండి ఆయనకి. ఇప్పుడు భార్య యెహోవా యొక్క దానం అన్నాడండి. అంటే ఇప్పుడు దేవుడు దేవుడు మేకని దానికి ఇచ్చాడండి అతనికి. చమత్కారంగా మాట్లాడతారండి. మేలు, భార్య యెహోవా యొక్క మేలు. నువ్వు మేలుగా ఉండాలి నీ భర్తకి, నీ బిడ్డలకి మేలుకరంగా ఉండాలి. నీ భర్తని మోసం చేసేదానికి ఉండకూడదు, నీ పిల్లల్ని మోసం చేసేదానికి ఉండకూడదు. నిన్ను మేలుగా ఇచ్చాడు ఆ కుటుంబ వ్యవస్థకి. నీ భర్తకి నువ్వు మేలు చేసేదానిగా ఉండడానికి ఇచ్చాడు, నీ బిడ్డలకి మేలు చేసేదానికి ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా భర్తకి బిడ్డలకి? భర్తను వదిలేస్తుంది, బిడ్డలు వదిలేస్తుంది, ఎక్కడ పోతుందండి, ఎవరితో పోతుందండి. అది కీడా కాదండి, అది కీడేనండి. అది దేవుని పిల్లలుగా మనం లోకంలో వివాహం ఆడిన మనం, దేవుడు స్త్రీని భర్తకి మేలుగిచ్చాడు. నన్ను నా భర్తకి మేలుగిచ్చాడు. నా భర్తకి ఎప్పుడు నేను మేలు చేసేదానిగానే ఉండాలి, నా బిడ్డలకి మేలు చేసేదానిగా ఉండాలి, నా కుటుంబాన్ని మంచి కుటుంబంగా నేను కట్టుకోవడానికి సహకారురాలుగా నా భర్తకు ఉండాలి. అలా పాత్ర తల్లి వహించాలి. అలా వాయించినప్పుడు మంచి కుటుంబాలుగా ఆ కుటుంబాలు కట్టుబడతాయి. అక్కడున్న పిల్లలు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు ఏం చేస్తారండి, అలాంటి కుటుంబాల్లో తల్లిదండ్రుల్ని సన్మానిస్తారు. బిడ్డలు సన్మానిస్తే, తల్లిదండ్రులు సన్మానిస్తే వాళ్ళకి మేలు జరుగుద్ది, దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఎపిసి పత్రిక 6వ అధ్యాయంలో, పిల్లలారా ప్రభువునకు వలె నీ తల్లిదండ్రులకి విధేయులు ఉండండి, ఇది ధర్మం, ఇది ధర్మం. నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతావు, నీకు మేలు కలుగుద్ది అన్నాడండి. తండ్రి మొరని వినక, తండ్రికి లోబడక, తండ్రి మాటకి లోబడక, తండ్రి గౌరవించక ఏలి కుమారులు ఏమైపోయాడు? దీర్ఘాయుష్మంతులు ఎవరు? సగంలో చచ్చిపోయారా? సగంలో చచ్చిపోయారు. అందుకని బిడ్డలు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే తల్లిదండ్రుల పాత్ర ఖచ్చితంగా వహించాలి. వాళ్ళకి మేలు జరగాలంటే, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే తల్లిగా నీ పాత్ర, తండ్రిగా నీ పాత్ర వహిస్తే మంచి కుటుంబంగా కట్టబడితే, అలాంటి కుటుంబాలు దేవుడిని మహిమపరిచే కుటుంబాలుగా తీర్చిదిద్దబడతాయండి. ఇది కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ అంటే భర్త,
భార్యను ప్రేమించేవాడే ఉండాలి. కుటుంబ వ్యవస్థ అంటే భర్త ప్రేమలో బద్దురాలుగా భార్య బ్రతకాలి. కుటుంబ వ్యవస్థ అంటే ఒకరి పట్ల ఒకరు నమ్మకస్తులుగా ఉండేదే కుటుంబం. కుటుంబ వ్యవస్థ అంటే నీతి న్యాయాల్లో భర్త భార్య బిడ్డలు నడిచేదే కుటుంబం. ఇప్పుడు మనం వెళ్తుంటుంటాం, ఎక్కడైనా బస్ స్టాండ్ లో సత్రాలు ఉంటుంటాయి, అక్కడ పడుకొని పోతుంటాం పొద్దుట. అవి కుటుంబంలో అయితే అండి, కుటుంబానికి సత్రాలకి లేకపోతే ప్లాట్ఫారం తేడా ఏంటండి? వస్తాడు, ఎక్కడో తింటాడో పడుకుంటాడో పోతుంటాడండి. కానీ కుటుంబం అయితే రావడం తినడం పోవడం కాదండి. ఎడమోకం పెడమోకం ఎక్కకూడదండి. ఎట్టొచ్చా? మోడీగా ఉన్నాడు అనుకోండి, అలా కనిపెట్టి ఏమంటే అలా ఉన్నారండి, ముందు స్నానం చేయండి అనాలండి. ఈ స్నానం ఎత్తులోకి ఈ చల్లారుతుంది అన్నమాట. కొంచెం భోజనం చేయండి అనాలండి. అప్పుడు అలా పడుకుంటాడు కదా, మెల్లగా పక్కలోకి కూర్చొని ఏదో తలదూతాను లేకపోతే ఏదోలాగా, ఏమండి ఈరోజు అలా ఉన్నారు, బాధగా ఉన్నారండి, ఏమన్నా జరిగిందా అని అడిగితే భర్త ఏమైపోతాడండి? ఆ బాధను చెప్పుకొని కొంచెం రిలీఫ్ అయిపోతాడండి. ఆ బయట జరుగుతాయండి. అటు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు అనుకొని ఇంటి బయట బాగానే ఉంటే ఇంటి కొత్తులోకే వచ్చేది చెప్పు అన్నది అనుకోండి. బయట అంతా బాగా తిరుగుతాడు, ఇంటి కొత్తులోకి మమ్మల్ని చూస్తులోకే అన్నది అనుకోండి, లోపలే కొంచెం మంట ఉంది. ఇప్పుడు నువ్వు ఇంకో కొన్ని ఆకులు వేసావనుకోండి, ఈ మంట ఆ మంట ఏమవుద్ది? పెద్ద మంట అవి 2 చిలకలు తగిలేస్తాయి తలవా. అది అంటే అవుతుంది. అప్పుడు ఇవి అంటుందండి. ఆ కొట్టించుకోవడం ఎందుకు, నువ్వు ఉపయోగించు. నీకు చెప్పేస్తున్నావు రహస్యాలు. అందుకని భర్త వచ్చినప్పుడు కూడా చలమాన అయిపోను లేకపోతే పనులు తీసుకున్నాను, నేను చేయనా, కూర్చో మంచిది దాన్ని నేను చేస్తానుండు అంట. చేయనవుదండి, భార్య చేయనవుదండి, చేయనిస్తుందండి. చేసేవాడు కూర్చోండి నేను చేస్తాను అంటది. చలబడిపోతానమాట అండి. ఆ ఈటులో ఉన్నదప్పుడు ఏడే అత్తమాల ఈసో వాగుతుంటాడు, చిరాగే ఎప్పుడు చూసినాను అన్నం అనుకోండి, నీకా రేగిపోతానమాట అండి. అబ్బో బండి చాలా రేజులు ఉందరో అనుకొని ఏం చేయాలంటే, కూర్చో నేను చేస్తానండు అలా కొంచెం అలా ఏమో అనుకో ఏమవుతుందండి. అలాగని భార్యను భర్తలతో చేయను కొంతమంది ఉంటారండి చేయించేవాళ్ళు, అలా వాళ్ళ భార్యలు కదండి వాళ్ళు. అలా కుటుంబాన్ని కొట్టుకొని బిడ్డలతో చక్కగా నడిస్తే దేవుడు ఏం చేయబడతాడండి? మహిమపరచబడతాడు. అలాంటి మంచి కుటుంబ వ్యవస్థను కట్టుకుంటే సమాజం బాగుంటది, గ్రామం బాగుంటది, దేవుడి సంఘాలు కూడా బాగుంటాయి. అలా ఉండాలని ఒక సమాజ స్థాపన, ఒక మంచి వ్యవస్థలో ఏర్పడాలని దేవుడు జగత్తు పునాది వేయబడము ఇవన్నీ ఏం చేశాడండి? ఏర్పాటు చేసి భూమి మీద కార్యాలు జరిగిస్తున్నాడు. కాబట్టి వివాహ వ్యవస్థ అనేది దేవుడే ఏర్పాటు చేశాడు. 2, ఆ వివాహ వ్యవస్థ ఎంత పరిశుద్ధమైనదో, ఎంత గొప్పదో, ఎంత ఘనమైనదో, ఆ బాంధవ్యం ఎంత గొప్పదో ఆ విలువలు తెలిసిన వాళ్ళు మనం చూసాం. మనం అంత విలువగా ఎంచాలి. అలాగే వివాహ వ్యవస్థ ద్వారా, ప్రమాణాల ద్వారా జత చేయబడిన ఈ భార్య భర్త ఇరువురు మళ్ళీ ఇంకో వ్యవస్థకు మారిపోతున్నారు. దేవుడే మార్చేస్తున్నాడు. ఆ వ్యవస్థ ఏదంటే కుటుంబం యొక్క వ్యవస్థ. ఆ కుటుంబంలో తండ్రి పాత్రగా నీ పాత్ర ఏంటో, తల్లి పాత్రగా నీ పాత్ర ఏంటో, బిడ్డల పాత్రగా నీ పాత్ర ఏంటో, అలా నడిపించడం వల్ల ఎలాంటి కుటుంబం ఏర్పడుతుందో, అలా పాత్ర వహించకపోతే ఏవి కుటుంబాన్ని ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం. అలా అవుతుంది. కాబట్టి మనం దేవుడి బిడ్డలుగా ఉన్నాం కాబట్టి ఈ విషయాలన్నీ ఎరిగి మనం అలాగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఎంతవరకు మీ అందరికీ నా వందనాలు చెల్లించి ముగిస్తున్న సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలండి. సంఘానికి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నాం.